ఛానల్లో పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ అదే నేను కూడా ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ అనే ఛానల్లో మీరు కూడా చేయండి. పోస్ట్ చేయండి రికార్డింగ్ అయిన తర్వాత. ఓకే. ఓకే సార్. సో ఈరోజు మనం బేసిక్స్ థింగ్ హెల్త్ పాలసీ ఎలా అమ్మాలి అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అంటే నేను కొంతమందిని ఇప్పుడు జన్కమ్ పోయినప్పుడు అన్నాను సార్ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే డబ్బులు ఇవ్వమంటుంటారు, మళ్ళీ టైంకి వచ్చే వరకు క్లెయిమ్ అయినప్పుడేమో డబ్బులు ఇవ్వని ఫ్రెండ్స్తోనే వాళ్ళ దగ్గర వీళ్ళు ఆ, అప్పు తీసుకొని అప్పుల పాలు అవుతుంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళకు లోవర్ ఇన్కమ్ వాళ్ళకి చెప్పాలి అని చెప్పారు. యాక్చువల్లీ అందుకోసం జనగాం వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ అందరికి పెట్టేద్దాం మీటింగ్, అందరికి ఉపయోగపడుతుంది, నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది అనమాట. సో థ్యాంక్స్ టు శంకర్ సార్. శంకర్ సార్ ఐడియా ప్రకారం ఈరోజు మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అంతలోపు సెషన్స్ బాగా రేంజ్ లో అటెండ్ అవుతున్నాం మనం అందరం, కానీ బిజినెస్ వచ్చే వరకు అనుకున్నంత రేంజ్ లో అవ్వట్లేదు. రీజన్ ఏమని చెప్తే దాన్ని నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు స్టార్ హెల్త్ నుండి వేరే కేర్ కు వెళ్తున్నప్పుడు టోటల్ గా బోనస్ లో అవన్నీ యాజ్ వెల్ యాజ్ ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉంటాయా సార్ ఏమైనా? స్టార్ హెల్త్ కేరే కాదు, మీరు ఏ కంపెనీ పోయినా కూడా బోనస్ యాడ్ కాదు. ఓకే ఓకే. కానీ స్టార్ నుంచి కేర్ పోయినా, స్టార్ నుంచి టాటా పోయినా, స్టార్ నుంచి మణిపాల్ పోయినా అన్నిట్లో అన్లిమిటెడ్ బెనిఫిట్ అనేది ఉంది. అన్నిటి మీద రెస్టోరేషన్ మీ భాషలో అది ఉన్న ఐడియా ఉందా మీకు? ఉంది సార్, రిజిస్టరేషన్ ఉంది. సో మనకు బోనస్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అవునవును. సెకండ్ థింగ్, ఒక ఇయర్ క్రాస్ కాగానే క్యూములేటివ్ బోనస్ అనేది పెరిగి 10 లక్షలు పాస్ 25 లక్షలు అయిపోతుంది. అది చాలా అవుతుంది, కేరళ అవుతుంది, మణిపాల్లో అవుతుంది. సో కాబట్టి మనం 10 లక్షల పాలసీ ఇచ్చినా 25 లక్షలు క్లెయిమ్ ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ 25 లక్షలు అయిపోతుంది. కాబట్టి మనకు టెన్షన్ లేదు యాజ్ అడ్వైజర్ గా. మనం ఇప్పుడు బోనస్ 10 ఉంటది స్టార్ హెల్త్ లో, 10కి 55 ఉంటుంది నాకు తెలిసి అయితే. అంతేనా? అవును సార్, అవును. నాకు తెలిసి అయితే అంతే. సో కాబట్టి మనకి అది అక్కడ దిగులు లేదు. నా కస్టమర్ రిక్వెస్ట్ సర్వీస్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు 2 years 3 years లాస్ట్ 2 years నుండి కస్టమర్ పాలసీ ఏజెంట్ ఆయనకు సంబంధించిన అన్ని మెడికల్ బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు పాలసీ కంపెనీ చేంజ్ అయితే యాజ్ వెల్ యాజ్ ఉంటాయా, చేంజ్ అవుతాయా? సార్ పోర్టబిలిటీ అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చేటప్పుడు నీ ఆరోగ్యం స్టేటస్ చెప్పు అని అడుగుతాం. ఓకే. నేను ఫిట్ అండ్ ఫైన్ ఉన్నా, లేకపోతే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉంది, ఇది కాకుండా నేను అవి రెగ్యులర్ వాడుతున్నా, అవన్నీ కంట్రోల్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకోవచ్చు. లేకపోతే పలానా సర్జరీ అయింది, లేదా పలానా ఇది అయింది అని చెప్పేసి తీసుకోవచ్చు. దాచిపెట్టకుండా తీసుకోవచ్చు. అండ్ ఒక సర్జరీ అవసరం ఉంది, ఇప్పుడు నీ కంపెనీలకు వచ్చి చేసుకుంటే కంపెనీ ఒప్పుకోదు. అట్లాంటి వల్ల నల్లనే ఉండమని చెప్పాలి. ఓకే ఓకే. రెడీ ట్రీట్మెంట్లు ఉంటే మనం ఏం కంపెనీకి చెప్పొస్తున్నాము, కేర్ లోకి నా ఆరోగ్యం బాగుంది, నేను కేర్ ప్రోడక్ట్ ఆకర్షితున్నాయి, ఇంట్లో నా బెనిఫిట్ తీసుకోవాలను కాబట్టి ఇంట్లోకి వస్తున్నా అని చెప్పేసి చెప్తాం మనం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొంతమంది అన్మ్యూట్ చేసుకుని ఇంతకు ముందు మన డౌట్స్ ఉన్నాయా? అడగొచ్చు, మీ డౌట్స్ అడగొచ్చు. ఎందుకంటే నేను మీటింగ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి మీరు సేల్ చేయాలి. మీరు వెళ్ళి సేల్ చేయాలి. సేల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు అంటే నేను ట్రైనింగ్ సరిగ్గా చెప్పలే అన్నట్టు. అంతేనా? నేను ట్రైనర్ని కాదు, నేను ఫస్ట్ సేల్స్ మెన్ని. అంటే నాలెడ్జ్ పొందిన తర్వాత మనం ఆలోచించుకొని మనం క్లయింట్ దగ్గర పోయే దగ్గర ఈ ప్రాసెస్ అన్నిట్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 1,20 లక్షలు 1,30 లక్షలు నా పర్సనల్ కోడ్లో చేస్తున్నా హెల్త్ బిజినెస్. అంటే ప్రతి దగ్గర ఏమవుతుంది అనేది నాకు తెలుసు. సో నాలెడ్జ్ పొందిన తర్వాత మనం కస్టమర్ దగ్గర పోయి చెబితే కస్టమర్ ఏమంటాడో నాకు తెలుసు. కానీ బెనిఫిట్ల దగ్గర మనం స్ట్రాంగ్ ఉంటే, మనకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటే టీం, మన ఇప్పుడు టీం ఎలా ఉంటుంది అలా స్ట్రాంగ్ ఉంటే మన అవలీలా బిజినెస్ చేయొచ్చు. ఇది నాకు తెలుసు. సో మీరు
ఎంతమంది మన టీమ్ సపోర్ట్ వాడుతున్నారు? చాలా మంది పొద్దున్న సాయంత్రం వరకు దాదాపు 60-70 మంది కొటేషన్ తీసుకుంటారు తెలుసా మన దగ్గర. చేస్తున్నారు, మంచి కూడా బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు ఒక 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 ఓనరు ఒక ఎంప్లాయీస్ కి 10 మందికి పాలసీలు చేయించాడు. ప్రీమియం 76,000 అయింది 10 మంది కలుపుకొని. ఎంత అయింది? 76,000. ఎంతమందికి? 10 మందికి. అందులో 36 వ్యక్తున్నాడు, 42 ఏళ్ళ వ్యక్తున్నాడు, 28 ఏళ్ళ వ్యక్తున్నాడు. అంటే మనిషికి 7,600 పడ్డట్టే యావరేజ్ గా. అంతే సార్. ఇంత తక్కువ ఇళ్ళలో ఉందా అసలు 10 లక్షలకి? ఏసీ రూమ్, మళ్ళా జనరల్ వార్డ్ కూడా కాదు, షేరింగ్ ఏసీ రూమ్, కన్జ్యూమబుల్స్ కలుపుకొని. మేడం అన్మ్యూట్ అయ్యారు, ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ముగ్గురం ఆర్ యు రెడీ? ఉడికి రాకుండా అటు ఇటు ఊసుకులేము. మళ్ళీ పడుకోండి వాయిస్ ఏమి తక్కువ వస్తుంది. రేణుకా మేడం గారు ఏమో డౌట్ అడుగుతున్నట్టున్నారు. సిద్ధమ్మ గారు అడగండి. అదే ఇప్పుడు అది ఈ పాలసీ గురించి చెప్పండి సార్ ఒక్కసారి. ఇప్పుడు ఇందాక ఇచ్చిన పాలసీ, ఇందాక ఇచ్చిన పాలసీ అదే చెప్తున్నా. మీరు ప్రోడక్ట్ ఏంటి, ఎంత సమ్మషుడ్ ఇచ్చారు? మెడికేర్ సెలెక్ట్ 10 lakhs. ఓకే, ఈరోజు ఎక్కువ బెనిఫిట్లు చెప్పాను. సింపుల్ గా పాలసీ అమ్మాలి, ఎలా అమ్మాలి. ఎందుకంటే ఎక్కువ జ్ఞానము అందరికి అవసరంలా. కొంతమంది ఏమంటారు, నాకు తక్కువ ప్రీమియం కావాలి, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమవుతూ. ఆ కేటగిరీ వాళ్ళకు ఈరోజు పాలసీ చెప్తున్నాం మనం. నో ఓపీడీ, నో ఎక్స్ట్రా బెనిఫిట్, నో యాక్సిడెంటల్ కవరేజ్, నో నథింగ్, ఓన్లీ బేసిక్ థింగ్. ఎందుకు అంటే మీరందరూ కూడా నాకు శనివారం లోపు మినిమం ఒక యాక్టివేషన్ కావాలి. నేను ట్రైనింగ్ చెప్పిన తర్వాత, అర్థమైన తర్వాత అందరూ యాక్టివేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి రియాక్ట్ అవ్వాలి కదా మీరందరూ. దానికి థమ్స్అప్ పెడితే అర్థమైంది, నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటా. కింద రియాక్టర్ లో థమ్స్అప్ అనే ఉంది. నా ఛాలెంజ్ ఒప్పుకున్నారు అంటే థమ్స్అప్ కొట్టాలి. నేను చెప్పిన ట్రైనింగ్ అర్థమయ్యి మినిమం 15,000 ప్రీమియం శనివారం వరకల్లా చేయాలి. లేకపోతే మీ ట్రైనింగ్ అర్థమవుతలేదు సార్ అన్నట్టు లెక్క. చంద్రబాబు సార్ కంగ్రాచులేషన్, మీ 1.5 lakh ప్రీమియం కంప్లీట్ అయినందుకు. సార్ మీరు చంద్రబాబు సార్ ఎంతసేపు పట్టింది సార్ 1.5 lakh ప్రీమియం కంప్లీట్ చేయడానికి? ఒక ఇయర్లీ అంటే ఆ రోజు ప్రాసెస్ వదిలేయండి, కస్టమర్ కన్విన్స్ చేయడానికి ఎంత టైం పట్టింది చెప్పండి. కస్టమర్ కన్విన్స్ చేయడానికి ఎంతసేపు, మీరు మాట్లాడగానే ఓకే అయిపోయింది. ఒక 5-10 minutes లో ఓకే అయింది అంతే. అంటే మీరు మాట్లాడారు కదా, ఆయన ముందు ఇయర్లీ ప్రీమియం కడతా అన్నాడు. అది కాదు, డబ్బులు లేవు సార్ అన్నాడు. తర్వాత మీతో చెప్పాను నేను, మీరు మాట్లాడుతా అన్నారు. మీరు మాట్లాడినాక మీరు మాట్లాడగానే ఓకే సార్ నాకు లాభం అనిపిస్తుంది కదా, ఓకే చేసేద్దాం అన్నాడు. అంతే, ఒక 10 minutes అంతే. ఫస్ట్ ఇయర్లీ ఎంత అయింది సార్ ప్రీమియం మనం అనుకున్నప్పుడు? సార్ ఇయర్లీ మనం అనుకున్నప్పుడు ఎంత ప్రీమియం ఉండే అప్పుడు? 57,000, 52,300 ఏదో ఇయర్లీ ప్రీమియం. 3 years కి ఎంత అయింది సార్ అప్పుడు? సార్ ఇయర్లీ 52,000 చేంజ్. సార్ మనం 3 years కి ఎంత చెప్పినాం? 151 ఏమో చెప్పినాం కదా. 1,51,300 ఎంతో 800 400 ఏదో ఉంది. కస్టమర్ ఈఎంఐ తీసుకొని ఈఎంఐ కస్టమర్ కి మన కొద్దిగా టైం పట్టింది. ఆ రోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాట్లాడాను, నాతో పాటు ఇక్కడ ఆఫీస్ లో 15 మంది ఉన్నారు. మరి మీరు ఇట్లా మన టీం హెల్ప్ తీసుకొని మీరు కూడా 6 or 11 కొట్టొచ్చు కదా. చేస్తున్నాం సార్, ట్రై చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. చంద్రబాబు సార్ 6 లక్షలు సింగపూర్ పోవాలి, ఎన్ని పాలసీలు కావాలి ఇప్పుడు? అదే చేస్తున్నా సార్, చెయ్యాలి. నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు ఒక్కరు రావద్దు చంద్రబాబు సార్, మీరు ఒక్కరు రావద్దు. ఒక్కరైతే మిమ్మల్ని రానియం మేము. మీ ఇంట్లో ఒకరిని, మీ పిల్లల్లో మేడంలో వీళ్ళందరినీ ఆ టికెట్ ఇచ్చేస్తాం మేడంకి. చేస్తున్నాం, మాట్లాడుకున్నాము, ట్రై చేస్తున్నాం. ఆమె లేవల్ల ఆమె జాయిన్ చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు మీ కాన్ఫిడెన్స్ చెప్పండి, మనము 1.5 lakh టికెట్లు అమ్మగలమా లేదా?
అమ్మగలము పక్క. ఓకే కొంచెం వాళ్ళని కన్విన్స్ చేస్తే అమ్మగలం. పట్టుదలతో ఒక కన్విన్స్ కన్విన్స్ చేయడానికి మన చేయగలిగితే టీం అమ్మగలం ఉంది కదా, కంపల్సరీ. నేనున్నాను, మన టీం ఉంది. అవును సార్, అవును, కరెక్ట్. అయితే మీ మంచి కన్విన్స్ చేస్తున్నారా మీ అమ్మాయి కూడా? ఆమె ప్రియాంక బాగా మాట్లాడింది. అదే బాగా. వాళ్ళందరికి ఆ, ఏంటంటే ఒక 600-700 పాలసీలు అమ్మిన అనుభవం ఉంది వాళ్ళకి, కాబట్టి ఈజీగా ఉమ్. కన్విన్స్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముగ్గురం స్క్రీన్ రెడీ హే? ఫ్రెండ్స్, మనం ఈరోజు మెడికేర్ సెలెక్ట్ అనే ప్రోడక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. పెన్ను పేపర్ ఉంటే మీరు దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది. చెప్పి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నాకు నోటికున్నది. ఫస్ట్ నేను బోర్డు మీద పాలసీ ఎలా చెప్పాలి, బెనిఫిట్స్ ఏం చెప్పాలి అనే దాని గురించి చెప్తాను. తర్వాత ప్రీమియం క్యాలిక్యులేట్ చేయిస్తాను. తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేయిస్తాను, మీతోనే చేయిస్తాను. ఓకే. ఆ తర్వాత రిసార్ట్ ట్రిప్కి ఎలా క్వాలిఫై కావాలి అండ్ రిసార్ట్ ట్రిప్ లో మీకు ఏమేమి చెప్పబోతున్నాము, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్కి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రెడీయా? రెడీ అయితే ఇక్కడ థమ్స్అప్ పెట్టండి, నాకేమైనా అర్థం కావాలి కదా. రెడీయా? డన్. సో విల్ గో టు స్క్రీన్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మేము రికార్డ్ చేస్తున్నాము, ఇంకొక రికార్డింగ్ అని వచ్చింది. సార్ నేను ఒకరం చేస్తున్నాను కదా. అంటే ఓకే మన సార్, ఇద్దరం బెటర్ చేస్తున్నాం, సార్. ఇంకో ఇది third person రికార్డింగ్ ఉన్నారు. చేయండి సార్, బెటర్. ఎందుకంటే ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు వింటారు సార్. ఒక్కోసారి ఏదైనా జర్నీలు ఉంటారు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు తెల్లారు పంపిస్తే మనం వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మంచి నాలెడ్జ్ వస్తుంది. సార్ మనం పర్మనెంట్ మ్యూట్ చేసేద్దాం సార్, క్లాస్ స్మూత్ గా అవుతుంది. ఓకే, మీరు ఎలా అంటే అలా గురువు గారు. ఓకే. ఎవరికో డౌట్ ఉంది. సార్, స్క్రీన్ కనబడుతుందా? ఓకే. ఈరోజు మనము మెడికేర్ సెలెక్ట్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటున్నాము. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మడానికి ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. బేసిక్ థింగ్ అది వచ్చేసేసి బయట ఫస్ట్ వచ్చేసేసి యాక్సిడెంటల్ కవరేజ్. అంటే కస్టమర్ పాలసీ తీసుకున్నప్పుడు ఇప్పుడు 715 అవుతుంది. కస్టమర్ పాలసీ తీసుకున్నాడు, మనం పాలసీ కొట్టేసాం, పాలసీ కాపీ జనరేట్ అయిపోయింది. రేపు 7:30కి ఆయన రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆయన ఎమర్జెన్సీకి హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. ఓకే, ఫస్ట్ బేసిక్ కండిషన్. నేను ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి ప్రతిసారి మిమ్మల్ని థమ్స్అప్ అడుగుతాను, ఎందుకంటే మీకు అర్థమైందో లేదో అని, ఎందుకంటే నాకు తెలియదు కదా. సో ఈ యాక్సిడెంటల్ కవరేజ్ 24 hours తర్వాత కవర్ అవుతుంది. ఇది అర్థమైంది అంటే థమ్స్అప్ కొట్టండి ఇక్కడ రియాక్షన్ లో. ఓకే, ఇప్పుడు క్లియర్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసేసి 30 days తర్వాత న్యాచురల్ డిసీజ్ అనేది కవర్ అవుతుంది. 30 రోజుల తర్వాత న్యాచురల్ డిసీజ్ కవర్ అవుతుంది. ఇది ఓకేనా? క్లారిటీ ఉందా?
సార్ అదే అడ్డుగా రాలేదు, రెక్టాంగులర్ రాలేదు, మొబైల్ పొజిషన్ లోనే వస్తుంది అది. పోర్ట్రేటే కావాలి సార్, స్క్రీన్ ఓకేనా? లేదు స్క్రీన్ లేదు, ఇలాగ మీరు ఇలాగ అడ్డుగా వస్తుంది మీది. అవునా? వెయిట్ 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 నవ్ ఓకే, నవ్ ఓకే. నేను ఆ పోర్ట్రేట్ అనే ఆప్షన్ తీసేసాను అట్లా. ఎస్ ఎస్. నా వాయిస్ వస్తుందా అన్నది? యా, వాయిస్ ఈస్ డన్, పర్ఫెక్ట్. వాయిస్ ఓకే కదా సార్? ఓకే ఓకే, డన్. డన్ డన్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి 30 days తర్వాత న్యాచురల్ డిసీజ్ అనేది కవర్ అవుతుంది. థర్డ్ కండిషన్ వచ్చేసి 25 diseases విల్ నాట్ కవర్ ఫర్ 2 years. క్లియర్ గా రావడం లేదా? సార్ క్లియర్ గానే ఉంది, ఇప్పుడు ఓకేనా? క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ గా లేని వాళ్ళు వాళ్ళ సిగ్నల్ సరిగా లేకపోవచ్చు సార్, అలా అవసరం రీజాయిన్ కావాలి. మెజారిటీ వెళ్దాం సార్. క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది. ఓకే శంకర్ గారు, ఓకే డన్ డన్. ఓకే డన్. ఇప్పుడు థర్డ్ కండిషన్ వచ్చేసేసి 25 diseases విల్ కవర్ ఆఫ్టర్ 2 years. ఫ్రెండ్స్, ఈ బేసిక్ థింగ్స్ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చెప్పడం అనేది నోటెడ్ వచ్చేసేయాలి. ఇప్పుడు నేను టకా 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 ఎట్లా చెప్తాను, మీరు అట్లా టకా 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 చెప్పేలా కావాలి. ఎందుకంటే మన కస్టమర్ దగ్గర కూర్చొని లేస్తే 1500 నుంచి 2000 రూపాయలు వస్తాయి. ఇది ఒక నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ ఫీజు కంటే చాలా ఎక్కువ. అవునా కదా? కొద్ది ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, నార్మల్ ఉంది. ఇంకా మీకు నాకు గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది. ఎన్ని కాదు ఓకేనా? మీకు నాకు వాయిస్ కొద్ది గ్యాప్ వచ్చినట్టు. ఈ 3 కండిషన్స్ వచ్చేసేసి మనకు న్యాచురల్ డిసీజెస్, యాక్సిడెంటల్ కండిషన్ అండ్ 25 diseases విల్ నాట్ కవర్ ఫర్ 2 years. ఈ 3 అర్థమైనట్టే కదా సార్? కొద్ది రియాక్షన్ ఇవ్వాలి సార్. కెమెరా కొద్దిగా సెట్ చేయండి సార్, ఎందుకంటే అప్పు అయిపోతుంది అనమాట. అలా సరిపోద్ది జనరల్ గా. సరిపోతుంది సరిపోతుంది సార్, అలా ఉంచండి, మూవ్ చేయకండి సార్. మీరు బోర్డు దగ్గరికి వెళ్ళిపోండి సార్. మీ వాయిస్ బాగా వస్తుంది. సార్ నా వాయిస్ వస్తుందా మీకు? నేను ఎగ్జిట్ మళ్ళీ వస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ యాక్సిడెంటల్ కవరేజ్ అనేది మనం 24 hours తర్వాత ఇస్తాము. సెకండ్ వచ్చేసేసి న్యాచురల్ డిసీజెస్ అనేది 30 days తర్వాత ఇస్తాము.
థర్డ్ కండిషన్ 25 డిసీజెస్ అనేది 2 ఇయర్స్ తర్వాత ఇస్తాం. ఈ 25 డిసీజెస్ లో ప్లాన్డ్ సర్జరీలు అంటారు. ప్లాన్డ్ సర్జరీలు అంటే ఇది ప్లాన్ చేసుకునే సర్జరీలు అనమాట. అంటే ఈ క్యాటరాక్ట్ అనుకోండి, సైనస్ సర్జరీలు అనుకోండి, టాన్సిల్స్ అనుకోండి, హర్నియా, పైల్స్, నీ రీప్లేస్మెంట్, కిడ్నీ స్టోను, రినోగ్రాము, ఇవన్నీ కూడా 2 ఇయర్స్ తర్వాత. అర్థమైందా? అర్థమైతే థమ్స్ అప్ కొట్టాలి. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా క్లియరా? ఓకే, ఇప్పుడు ప్రీమియం క్యాలిక్యులేషన్ మనం ఇప్పుడు నేర్చుకోవాలి. సో నేను గ్రూప్ లో లింక్ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ప్రీమియం క్యాలిక్యులేషన్ మీరు పోస్ట్ చేయండి. శివ, ప్రీమియం క్యాలిక్యులేషన్ పోస్ట్ చేయమా చాట్ లో. ఆల్ గ్రూప్స్ కి లింక్స్ ఉన్నాయి మన గ్రూప్ లో. ఇప్పుడు అన్ని కంపెనీస్ గ్రూప్ తో ఒక లింక్ ఉంది కదా, అది ఇప్పుడు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దాంట్లో మీరు ఓన్లీ టాటా ఎంచుకోండి. లేకపోతే ఓన్లీ టాటా లింక్. గ్రూప్ లో లింక్ వచ్చిందా? మోహన్ రావు సార్, మీ వాయిస్ వినబడట్లా. ఎస్, మీరు ఈ బోర్డు ఉంచారా, బోర్డు తీసారా? లేదు, బోర్డు ఉంచండి. కొన్ని బోర్డు మీద చెప్పాల్సి ఉన్నాయి, ఉంచండి. సరే సార్, సరే. సో లింక్ క్లిక్ చేశారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర పోయి కొన్నేమో పాలసీ గురించి చెప్పాలి, సెకండ్ ఏమో ప్రీమియం క్యాలిక్యులేట్ చేయాలి. చాలా మంది మిత్రులు ప్రీమియం క్యాలిక్యులేషన్ నాకు తెలియట్లేదండి, నాకు ప్రీమియం క్యాలిక్యులేషన్ చెప్పండి అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఫస్ట్ అది కూడా చెప్పేస్తే కస్టమర్ దగ్గర ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ వెళ్ళి మీరు ఈజీగా ప్రీమియం చెప్పిన వాళ్ళు అవుతారు. సార్ డిఏ గ్రూప్ లో కూడా, టీమ్ లో డిఏ గ్రూప్ లో కూడా లింక్ పెట్టండి సార్. ఓకే, అంటే ప్రీమియం క్యాలిక్యులేటర్ లింక్ పెట్టండి సార్. మా వాళ్ళకి మేము షేర్ చేస్తాం అవసరమైంది. డన్. ఓకే, డన్. ఓకే, ఎస్ ఎస్, ప్లీజ్ ప్రొసీడ్ సార్. ఇప్పుడు మనం ప్రీమియం క్యాలిక్యులేషన్ లోకి వెళ్దాము. इम्तियाज अली साहब एक बार उमर बोलिए, एक बंदे का अनम्यूट करिए आपको सर. सर को अनम्यूट చేయండి మోహన్ రావు సార్ అందరిని. ఓకే, కావాల్సిన వాళ్ళు సెల్ఫ్ అన్మిట్ చేసుకొని మాట్లాడచ్చు సార్తో. గుడ్ ఈవినింగ్ సార్, నేను శివకుమార్ సార్. హలో, సార్ ఇది లింక్ మాకు రాలేదు సార్, ఇది మాకు తెలియదు సార్ ఈ లింక్. ఫ్రెండ్స్ అందరికి కనబడుతుందా? ఓకే సార్, లింక్ నేను మాకు రాలేదు సార్. చాట్ బాక్స్ లో లింక్ పోస్ట్ చేశాను, జూమ్ చాట్ లో. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం ఒక 30 ఏజ్ వ్యక్తి, అంటే 1995. శివకుమార్ గారు మీ ఏరియా పిన్ కోడ్ చెప్పండి. సార్ మాది 508101 సార్. 508101. ఎస్ సార్. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అందరు క్లియర్ ఉన్నారా? ఓకే సార్.
మిత్రులందరూ ఇక్కడ వరకు క్లియర్ ఉన్నారు అంటే థమ్స్ అప్ కొట్టాలి. ఓకే మీరు ఓకే ప్రీమియం సార్ ఇక్కడ ఓకే దాకా వచ్చారు క్యాల్కులేషన్ అని. अब्दुल खादर साहब यहाँ तक आए कि नहीं? आप इम्तियाज साहब यहाँ तक आए कि नहीं? आप लिंक क्लिक करके, इम्तियाज साहब आप अनम्यूट नहीं कर रहे आप. సార్ ఇది ఏ కంపెనీ తల క్యాల్కులేటర్ సార్ ఇది? ఇది ఇప్పుడు మనము టాటా ఏజీ కంపెనీది మనం ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పుకుందాము, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఓకే. तो इम्तियाज साहब आपने लिंक क्लिक करे कि नहीं? लिंक कर दिया ना सर? कर दिए. तो खादिर साहब आप भी लिंक कर दिए. खाजा साहब गुड इवनिंग. समीउल्ला सर వెల్కమ్ టు మీటింగ్. లింగారెడ్డి గారు మీకు అందరికి సిగ్నల్ లింక్ కనబడుతుంది కదా? లింక్ క్లిక్ చేశారు కదా? ముందుకు వెళ్దామా మనం? వెళ్ళండి. డన్. థ్యాంక్ యూ ఇమ్తియాజ్ గారు, నాకు లాంగ్వేజ్ ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు మనము లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం 10 lakhs మినిమం 10 lakhs చెప్పాను, అంతకంటే తక్కువ చెప్పొద్దు ఎవరికి. ఓకే, ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ ఇంకేం కొట్టద్దు మీరు. ఈ ఎక్స్టర్నల్ పిఓపి ఇవన్నీ మీకు అనవసరం, ఆ పెద్ద సబ్జెక్ట్. మనకు అవసరమైంది ఏజ్, పిన్ కోడ్, వ్యూ ప్రొడక్ట్స్. ఈ స్క్రీన్ వచ్చిందా అందరికి? వచ్చింది. డన్. ఇక్కడ 10 లక్షలు సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మనము అస్సలు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు, దిగువ మధ్య తరగతి, వాళ్ళ ఆదాయం 15,000 నుంచి 30,000 ఉన్న ఫ్యామిలీస్ కి, లేకపోతే సింగిల్ పర్సన్ కి, వాళ్ళని టార్గెట్ చేసుకునే పాలసీ చెప్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు జబ్బన పడితే ఇంకా పవర్టీ లైన్కి వెళ్ళిపోతారు, అంటే ఇంకా పూర్ అవుతారు. కాబట్టి వాళ్ళకు మనం హెల్త్ కవరేజ్ అనేది ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం పనిచేద్దాం. ఎందుకంటే నేను లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పాను, ఒక క్లయింట్ కి నేను 8 months నుంచి పాలసీ తీసుకో అంటే తీసుకోకుండా ఈ కంపెనీ బాగుంది, ఆ కంపెనీ బాగుంది, ఈ కంపెనీలో ఆ బెనిఫిట్ ఉంది, ఈ కంపెనీలో ఈ బెనిఫిట్ ఉంది అని 2 months బ్యాక్ పాలసీ తీసుకున్నాడు. 25 days బ్యాక్ వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను కంపెనీలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. కంపెనీ అంటుంది ఈయనకు క్యాన్సర్ ముందటి నుంచే ఉండొచ్చు కదా, పాలసీ తీసుకున్న 35 రోజులు 40 రోజుల క్యాన్సర్ ఎలా వస్తుంది? ఆయనకు ఆల్రెడీ 6 లక్షల బిల్ అయిపోయింది హాస్పిటల్. ఫైనల్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు కంపెనీ ఏమంటుందంటే డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరము ఈ పాలసీలో, కాబట్టి మాకు 3 రోజుల సమయం ఇవ్వండి అని ఇప్పుడే మనకు కస్టమర్ కేర్ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఎందుకంటే 2 months అయింది, అది కూడా ఈఎంఐలో తీసుకున్నాడు వ్యక్తి. ఈ కేస్ స్టడీ మీరు అందరు కస్టమర్లకు చెప్పాలి, ఎవరెవరైతే పోస్ట్ పోన్ చేస్తుంటారో వాళ్ళందరూ చెప్పాలి. అసలు పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంది? డబ్బులా అని అడగాలి. డబ్బులు అంటే మనం ఈఎంఐలో ఇస్తాం. ఈఎంఐ లింక్ కూడా ఇప్పుడు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం కదా మనం అందరం 10 lakhs కి. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా మెడికేర్ సెలెక్ట్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ అందరు ఇక్కడ దాకా వచ్చారంటే థమ్స్ అప్ పెట్టాలి. అందరు ఇక్కడ దాకా వచ్చినట్టేనా? इम्तियाज साहब समझ में आ रहा है कि नहीं आपको? फिर एक बार डिटेल में समझाऊं मैं आपको. ఫ్రెండ్స్ మీకోసమే వీక్లీ 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెడుతున్నాం. ఎందుకంటే మీకు బాగా అర్థమైతేనే మీరు సేల్ చేయగలుగుతారు అని చెప్పేసి. కాబట్టి మీకు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది అంటే మీరు కింద థమ్స్ అప్ అనేది క్లిక్ చేస్తే నాకు అర్థమైందని అనుకుంటాను నేను. సార్ ఇక్కడ ఈ సెలెక్ట్ ఇండివిజువల్స్ వచ్చింది సార్, లింక్ ఓపెన్ చేయగానే. అవును, సెలెక్ట్ ఇండివిజువల్ దగ్గర ఒక్కటే ఓన్లీ సింగిల్ పర్సన్ సెలెక్ట్ చేయండి. సెల్ఫ్ చేయాలా సార్ మామూలుగా? సెల్ఫ్ కొట్టేసి నెక్స్ట్ వెళ్ళండి. కొంచెం సార్. ఓకే సార్. ఓకే సార్, పర్సనల్ డీటెయిల్స్ అది వచ్చినాయి సార్ కింద. ప్రపోజల్, సెల్ఫ్, జెండర్, 1/1/1995
డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలా సార్? 1/1/1995. ఇది చాలా సింపుల్ థింగ్. ఎక్కువ హార్డ్ థింగ్ ఏం చెప్పట్లేదు నేను. సింపుల్ థింగ్. మనము ఇట్లా చెప్పగానే మనకు పాలసీ తెగాలి. మనం బెనిఫిట్ చెప్పాలి, క్యాలిక్యులేషన్ చెప్పాలి, ఈఎంఐ చెప్పాలి. ఈ 3 భాగాల్లో మనం పాలసీ ఫినిష్ చేయాలి. ఈరోజు స్పెషల్గా ఇదే నేర్చుకోబోతున్నాం. కొంత సమయం పట్టినా సరే ఇది డీటెయిల్గా నేర్చుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చినారా మీరు ఈ ప్లేస్కి వచ్చారా? ఓకే సార్. డన్. ఇక్కడ మనం 10 లక్షలు సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ బేసిక్స్ థింగ్స్ అంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కన్జ్యూమబుల్స్ అని ఉంది కదా, ఇది ఒక్కటి పెడితే చాలు. ఇంకా ఇది 150 రూపీస్ ఉంది, ఇది ఒకటి సూపర్ చార్జ్ అండి. ఇవి ఈ 3 బెనిఫిట్ల యొక్క ఉపయోగం చెప్తాను. కన్జ్యూమబుల్ బెనిఫిట్స్ అంటే క్లెయిమ్ చేసే సమయంలో ఏదైనా పనిముట్లు కావాల్సి వస్తే, ఏదైనా ఎక్స్టర్నల్ థింగ్స్ కావాల్సి వస్తే అవి కొన్నిసార్లు కవర్ అవుతాయి, కొన్నిసార్లు ఏమో కన్జ్యూమబుల్ బెనిఫిట్ పెట్టుకుంటేనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ హెడేక్స్ అని ఉండకుండా మనం కన్జ్యూమబుల్ బెనిఫిట్ అనేది క్లిక్ చేస్తే అవన్నీ కూడా ఇంక్లూడెడ్, అన్ని కన్జ్యూమబుల్స్ కూడా అన్ని కూడా కవర్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, సూపర్ చార్జ్ బోనస్ రైడర్ అంటే 10 లక్షల పాలసీ వాడినా వాడకపోయినా 10 ఏళ్లలో 60 లక్షలు అవుతుంది. దీనికి ఎంత అవుతుంది? 322 రూపాయలు అవుతుంది. ఫ్రెండ్స్ పెట్టొచ్చా 322 రూపాయలు? పెట్టొచ్చు సార్. ఓకే. మూడవది ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అని ఒకటి ఉన్నది. ఫ్రెండ్స్ దీని గురించి లాస్ట్ మీటింగ్ లో కూడా బాగా చెప్పాను. మీరు దీని గురించి చాలా డీటెయిల్ తెలుసుకోవాలి. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఈయన 10 లక్షల పాలసీ తీసుకున్నాడు. ఈయన దబాన 70 లక్షల బిల్ అయింది. ఎంత బిల్ అయింది? చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయాలి. ఎంత బిల్ అయింది? 10 లక్షల పాలసీ తీసుకున్నాడు. బిల్ ఎంత అయింది? చాట్ బాక్స్ లో టైప్ చేస్తే మీకు అందరికి అర్థమైందని అనుకుంటా. సమ్మేషుడి కన్నా ఎక్కువ 70 లక్షల బిల్ అయింది. ఒక పూర్ పర్సన్, ఒక దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతి పర్సన్ 70 లక్షలు బిల్ చూస్తే ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తుంది. అవునా కదా? ఎలే గారు ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తుందా కదా? నాకు తెలిసి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నే వదిలేసిపోయినా పోతారు. ఇంకా 70 లక్షలు బిల్ చూసి కొన్ని ఆ కేసులు కూడా నేను చూశాను. నేను 10 లక్షల పాలసీ పెట్టుకున్నాను, 70 లక్షలు బిల్ అయింది, 60 లక్షలు బిల్ అయింది, 50 లక్షలు బిల్ అయింది. ఇన్సూరెన్స్ హాస్పిటల్ వాడు ఏం చూస్తాడు? ఫస్ట్ ఇంకా డబ్బులు రెడీ చేసుకోండి అంటాడు. మీ 10 లక్షల కంటే ఎక్కువ రాదు అంటాడు. అవునా కదా? రావట్లేదు. అవునా కదా ఉమాపతి గారు? కానీ మనం ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ పెట్టడం వల్ల కోటి రూపాయలైనా సరే మనకు ఇన్సూరెన్స్ కంపెనీ జీవితంలో ఒక్కసారి ఇస్తుంది. ఫ్రెండ్స్ అందరికీ ఇది అర్థమైంది అంటే ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే IA అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ గురించి మీకు అర్థమైంది అంటే IA అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్థమైంది సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అందుకోసము మనం ఖచ్చితంగా అంటే కస్టమరు పోటు చేసినా కూడా మనము పాత పాలసీలో లేని కొత్త పాలసీలు ఏముంది అంటే దీని గురించి చెప్పాలి. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ గురించి మనం చెప్తే పూర్ పీపుల్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనం ఈ 3 బెనిఫిట్లు పెట్టుకుంటే దీంతో పాటు ఒకవేళ కావాలి అనుకుంటే యాక్సిడెంటల్ రైడర్, ఇంతకంటే ఏమవుతుంది ఇంకా అంటే ఆ పాలసీదారుడు యాక్సిడెంట్ లో చనిపోతే సమ్మేషుడు 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వజేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకొని ఇక్కడ అప్లై అని కొడితే ప్రీమియం వస్తుంది. ఎంత వచ్చింది ప్రీమియం 10 లక్షలకి? కింది అవసరం లేదా సార్? ఇక యాక్సిడెంటల్ వరకే పెట్టాలా? కింది యాక్సిడెంటల్ ఇంకేమవుతుంది ఇంకా మనం ఈరోజు ఓన్లీ లోవర్ సెగ్మెంట్ వాళ్ళని మన ఇప్పుడు ఉన్న టీం మెంబర్స్ అందరినీ కూడా శనివారం వరకు మనం ఒక 15,000 రూపాయల వ్యాపారం అడుగుతున్నాం. 15,000 రూపాయలు అంటే ఇట్లా నోటి మాటతో బెదిరించి కూడా అమ్మేయచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నార్మల్ చెప్పి కూడా అమ్మవచ్చు. ఇప్పుడు ఎంత అయింది ప్రీమియం? ఇది 6,974. సో ఫ్రెండ్స్ ఇది అమ్మగలమా? మనం ఎల్ఐసి పాలసీ లక్షలు అమ్ముతున్నాం. 2 lakhs అమ్మేసి 5 lakhs, 10 lakhs, 25 lakhs అమ్ముతున్నాము. ఈ 6,974 రూపాయలు అమ్మలేమా ఒక ఇద్దరికి? ఫ్లోటర్ చేయండి సార్, ఫ్లోటర్ చేస్తే ఎంత వస్తుంది? అదే ఫస్ట్ ఇది సింగిల్, ఇది సింగిల్ 2+2. 2+2. ఫ్రెండ్స్ ఇది అర్థమైందా ఇక్కడ దాకా? మిత్రులు రెస్పాండ్ అవుతలేరు అంటే అర్థం కాలేట కానట? అర్థమై 3 బెనిఫిట్లు అర్థమైందండి. హోమ్ కేర్ అంటే ఏంటి సార్? ఇలా హోమ్ కేర్ అంటే ఏమొస్తుంది? ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్లు వేసుకుంటారు కదా, కొన్ని హాస్పిటలైజేషన్ అయినాక కొన్ని కొంతమందికి హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండడం ఇష్టం ఉండదు కొంతమందికి, అట్లాంటివి కొన్ని ఉంటాయి. కొద్ది క్రిటికల్ సబ్జెక్టు, మనం కస్టమర్ చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఓన్లీ బేసిక్ థింగ్స్ మనం ఈరోజు మాట్లాడేది. సో ఈరోజు మనము కన్జ్యూమబుల్స్ ఒకటి పెట్టాము, ఒకటి ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే అన్లిమిటెడ్ క్లెయిమ్ ఇన్ లైఫ్ వన్ టైం, ఇంకొకటి మూడోది వచ్చేసి సూపర్ చార్జ్ బోనస్. ఈ 3 పెట్టాం. ఇవన్నీ అర్థమవుతాయి అంటే ఓన్లీ కన్జ్యూమబుల్ పెట్టి అమ్మేసేయండి. ఓకే, ఇప్పుడు సమీల సార్ మనకు సజెస్ట్ చేసినట్టు మనము ఫ్లోటర్ పాలసీ అంటే ఒక కుటుంబానికి, ఒక లోవర్ ఇన్కమ్ గ్రూప్ కుటుంబానికి మనం పాలసీ ఎలా ఇవ్వాలి అనే దానికి వెళ్దాం. మనం లింక్ మళ్ళా మొదటి నుంచి వద్దాం. ఫస్ట్ పేజ్ వద్దాం. సూపర్ ఛార్జ్ గురించి చెప్పండి సార్ ఒక్కటేసారి. సూపర్ చార్జ్ అంటే క్యూములేటివ్ బోనస్, అంటే మన పాలసీ 10 లక్షలు పెరుగుతూ 10 ఏళ్లలో 60 లక్షలు అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఈ షేర్కి వచ్చేయండి, లేకపోతే మీకు స్క్రీన్ క్లియర్ చేసి చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఈ లింక్ క్లిక్ చేయండి. సార్ అది క్లెయిమ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా పెరుగుతుందా? క్లెయిమ్ తో సమానం. నేను నో క్లెయిమ్ బోనస్ అనలేదు సార్, నో క్లెయిమ్ బోనస్ కాదు అది. క్యూములేటివ్ బోనస్ ఎన్సిబి లో కొంచెం అది వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది హరినాథ్ గారు. నో క్లెయిమ్ బోనస్ ప్లస్ క్యూములేటివ్ బోనస్ ఈ రెండిట్లో డిఫరెంట్ ఏంది అది చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. సార్ నో క్లెయిమ్ బోనస్ అనేది, ఇప్పుడు నేను 10 లక్షల పాలసీ తీసుకున్నాను. ఈ ఇయర్ లో నాకు జ్వరం వచ్చింది, ఒక 30,000 రూపాయలు నేను క్లెయిమ్ చేసుకున్నాను. క్లెయిమ్ చేసుకుంటే నాకు ఇయర్ బోనస్ పెరగదు. దీన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు. బోనస్ ఎంత ఇస్తారండి? బోనస్ ఎంత ఇస్తారు? 50%. 50% అంటే 10 లక్షల పాలసీ 15 లక్షలు అవుతుంది. 15 లక్షలు. ఓకే, అదే నో క్లెయిమ్ బోనస్ గురించి సార్ చెప్పండి. నో క్లెయిమ్ బోనస్ గురించి క్లారిటీ వచ్చిందంటే ఎన్బి అని చాట్ బాక్స్ లో కొట్టండి. నో క్లెయిమ్ బోనస్ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి మీకు క్లారిటీ వచ్చిందంటే ఎన్బి అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫ్రెండ్స్ అందరికి అర్థం కాలేదా? ఓన్లీ కొంతమంది పెడుతున్నారు. 60-70 మంది ఉన్నాం మనం. కొంతమందికి వస్తలేదులే, అర్థమైంది వాళ్ళకు. ఓకే, డన్. ఇప్పుడు క్యూములేటివ్ బోనస్ గురించి చెప్తాను. క్యూములేటివ్ బోనస్ అంటే క్లెయిమ్ అయినా కాకపోయినా పెరిగేది. అంటే సేమ్ నేను 10 లక్షల పాలసీ తీసుకున్నాను, ఓ 50,000 ఏదో క్లెయిమ్ చేశాను, అయినా సరే నా 10 లక్షల పాలసీ నెక్స్ట్ ఇయర్ 20 లక్షలు అవుతుంది. అలా పెరుగుతూ 10 ఏళ్లలో 60 లక్షలు అవుతుంది. అంటే సెకండ్ సినారియో, పాలసీ తీసుకున్నాడు, 40 లక్షల బిల్ అయింది ఒక 4-5 ఏళ్ల తర్వాత, అయినా సరే ఈ క్యూములేటివ్ బోనస్ ని ఉపయోగించి మనము ఆ క్లెయిమ్ అనేది సెటిల్ చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనేది సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలి. అన్లిమిటెడ్. అంతే ఎంత పెరుగుతుంది ఇది? అది సార్ 60 లక్షల దాకా పెరుగుతుంది 10 ఏళ్లలో. అంటే 50 లక్షలు పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5 లక్షలు అలా పెరుగుకుంటా పెరుగుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 10 లక్షలు ఇంటూ 5 టైమ్స్ చేయాలి. దీంతో పాటు అన్లిమిటెడ్ కవరేజ్ అనేది ఇన్ బిల్ట్ అయి ఉంటుంది. సో క్యూములేటివ్ బోనస్ అర్థమైంది కదా అందరూ? సిబి అని టైప్ చేయొచ్చు మీరు చాట్ బాక్స్ లో. క్యూములేటివ్ బోనస్ మీన్స్ సిబి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము ఫ్లోటర్ అంటే ఒక కుటుంబంలో భార్య భర్త 2 పిల్లలు, వాళ్ళ ప్రీమియం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు జాగ్రత్త ప్రాక్టికల్ చేయాలి. ఎందుకంటే మీ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, శనివారం వరకు నాకు మినిమం 15,000 రూపాయలు, మాక్సిమం అయితే లిమిట్ లేదు. ఓకే, ప్రీమియం చేయాలి కాబట్టి. మాక్సిమం ఎంత మందికి వచ్చిందో ఫ్యామిలీ ఫ్లోటర్ లో?
6 మెంబర్స్ వరకు చేయొచ్చు సార్. 2+4. 2 ప్లస్. ఓకే. ఏజ్ నెక్స్ట్ లిమిట్ కదా ఉంటుంది సార్. ఏజ్ ఏమంటారు? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెట్టొచ్చు సార్ పెట్టొచ్చు. ఫ్యామిలీలో. ఫాదర్ ఇన్ లా ఓకే. పెట్టొచ్చు, పేరెంట్స్ పెట్టొచ్చు. కానీ దానివల్ల నష్టం పేరెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ కి సెపరేట్ పాలసీ ఇవ్వాలి. 60+ ఉన్న వాళ్ళకు సపరేట్ ఇవ్వాలా సార్? హా. ఓకే ఓకే సార్. ఎవరికైనా సరే సెపరేట్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఇమీడియట్ పాలసీ హరినాథ్ గారు ఇమీడియట్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ చిల్డ్రన్ ఈ ముగ్గురికి పెట్టాలి సార్. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మదర్ ఉంటే అది వేరే సపరేట్ పాలసీ తీసుకోవాలి, బాగుంటది. ఎస్ సార్ సార్ మీరు చెప్పింది కరెక్టే. దాంతో పాటు వాళ్ళ ఏజ్ బరువు వీళ్ళ మీద పడుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మెయిన్ థింగ్ వాళ్ళ ఏజ్ బరువు వీళ్ళ మీద పడుతుంది కాబట్టి ఓకే ఓకే మనం ఆ హెడేక్ తీసుకోకుండా అయినా సీనియర్ సిటిజన్ కి సెపరేట్ కవరేజ్ చేయడం అనేది చాలా బెటర్. ఓకే ఓకే సార్, వాళ్ళకి ఇస్తే బెటర్. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది. అందరు ఇక్కడికి వచ్చారా? నేను మళ్ళీ లింక్ గ్రూప్ లో క్లిక్ పోస్ట్ చేశాను, మీరు అందరు క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, మూవ్ అవుతుందా ముంగడికి? ఏ గ్రూప్ లో వేసినావు? చాట్ లో వేసాను సార్, మన మెయిన్ టీమ్ లీడర్ గ్రూప్ లో కూడా వేసాను. టీమ్ లీడర్ ఇది. ఫ్రెండ్స్ ముందుకెళ్దామా? రైట్. సెల్ఫ్, స్పౌస్, సన్, డాటర్. ఇప్పుడు 1/1/1995, 8/8/1999, 2020 ఒకరు, 24 ఒకరు. సో వెంకటేశం గారు మీ ఏరియా పిన్ కోడ్ చెప్పగలుగుతారా? సార్ 508115. 508115. ఎక్కడ వస్తుంది ఇది? భువనగిరా? భువనగిరి సార్. భువనగిరి యాదగిరిగుట్ట సార్, యాదగిరిగుట్ట. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కనబడుతుందా మీకు? స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఒకసారి థమ్స్ అప్ పెట్టండి, ఎందుకంటే కరెక్ట్ రూట్ లో మనం పోతున్నామా లేదా అని మనకు తెలుస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేయాలి. ఇదంతా ఎంట్రీ చేసిన తర్వాత వ్యూ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేస్తే మనకు ప్రీమియం అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఈరోజు ఏ ప్రోడక్ట్ గురించి సెలెక్ట్ చేసుకుంటున్నాం? మెడికేర్ సెలెక్ట్ 10 లక్షలు. ఇలా ఇద్దరిది వచ్చింది కదా హరినాథ్? ఎస్ సార్, భార్య భర్తలు, 2 పిల్లలు. భార్య భర్తలు 31 ఏజ్, 26 ఏజ్, అబ్బాయి 6 సంవత్సరాలు, అమ్మాయి 2 సంవత్సరాలు. ఓకేనా సార్? ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఫ్రెండ్స్ ఏమైనా బోర్ జరుగుతుందా? మీటింగ్ ఏమన్నా? సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, అందరూ ఫాలో అవుతున్నారు, పర్వాలేదు. ఓకే 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 మధ్యలో స్క్రీన్ ఆపేయకుండా కంప్లీట్ గా చేసిస్తే మళ్ళీ మనం బ్యాక్ వచ్చి అడగొచ్చు సార్. డన్ డన్ డన్. ఓకే ఓకే, నాకు చిన్న కన్ఫ్యూజ్ అయింది, నేను 1 సైడ్ వెళ్తున్నానేమో అని అనిపించింది. ఓకే, ఇప్పుడు మన లాస్ట్ లో మనం మాట్లాడుకుంది ఏంది? కన్జ్యూమబుల్ బెనిఫిట్ ఒకటి యాడ్ చేయాలని. ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలి. బోనస్ రైడర్, ఇప్పుడు సూపర్ చార్జ్ క్యుములేటివ్ బోనస్ అని చెప్పాను కదా, ఇది సూపర్ చార్జ్ అంటారు ఈ కంపెనీలో. ఇన్ఫినిటీ పెట్టడం వల్ల జీవితంలో ఒకసారి హైయెస్ట్ సమ్మెషుడ్ అనే క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ రైడర్ పెట్టడం వల్ల కుటుంబంలోని మెయిన్ వ్యక్తి, ప్రైమరీ పర్సన్, కుటుంబ పెద్దకి యాక్సిడెంటల్ రూపంలో ఏమైనా అయిన పక్షంలో మనం 10 లక్షల రూపాయల కవరేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది 15,545 రూపాయల్లోనే మనకు ఒక పాలసీ అనేది కుటుంబానికి మొత్తం మనం 10 లక్షల అన్లిమిటెడ్
విత్ సూపర్ చార్జ్ బోనస్ రైడర్, విత్ ఇన్ఫినిటీ, విత్ యాక్సిడెంటల్ రైడర్, విత్ కన్జ్యూమబుల్ బెనిఫిట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం ఒక కుటుంబాన్ని మనం సేఫ్ గార్డ్ చేసినట్టు బై గివింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్ సార్ ఇక్కడ డిస్కౌంట్స్ అని ఆప్షన్ ఉంది కదా సార్ ప్రీమియం దగ్గర, అది కుటుంబం మొత్తం కలిపి తీసుకున్నందుకు ఇప్పుడు 13,000 వచ్చి ఇంతకుముందు 6,974 వచ్చింది. ఇప్పుడు అందరికీ 6,904 తీసుకోకుండా కుటుంబం అందరు కలిపి ఒకటేసారి తీసుకున్నందుకు కంపెనీ 13,889 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను 7,000 రూపాయలు, నా భార్య కూడా 7,000 రూపాయలు తీసుకుంటారా, నాకు హోల్సేల్ డిస్కౌంట్ ఏం లేదా అంటే లేదు మీ భార్యకు ఓన్లీ 3,000 రూపాయలు తీసుకుంటాము, నీకు 7,000 రూపాయలు తీసుకుంటాము అని చెప్పేసి 10,000లో భార్యాభర్తలకు ఇస్తారు. మరి ఇప్పుడు పిల్లలు కూడా వచ్చినందుకు వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వాలి కదా. సో కాబట్టి వాళ్ళకు భార్యకి భర్తకి అందరికి ఫ్యామిలీ డిస్కౌంట్ కింద 13,889 రూపాయలు ఆప్షనల్ కవర్స్ మనం ఈ రైడర్స్ పెట్టాం కదా, ఈ ఆప్షనల్ కవర్స్ పెట్టుకుంటే 15,545 రూపాయలు ప్రీమియం అయింది. ఫ్రెండ్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి, మనం ఎవరెవరికి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఎవరెవరికి ఇంకా చెప్పలేదు అని వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా కట్టలేని మిత్రులు ఉంటారు. సార్ 15,000 ఇప్పుడు అదే డబ్బులు లేవు సార్, పండగ సార్, ఈ నెలలో టైట్ ఉంది సార్, జీతం 2వ తారీఖు పడుతుంది సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారా లేరా? సో నేను వాళ్ళకి ఏమని చెప్పాను, సేమ్ పోయి మీకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం కారుతున్నప్పుడు సార్ పండగ సార్, డాక్టర్ గారు నేను మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా, మా అమ్మాయి డెంగ్యూ వచ్చింది మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా, నాకు అర్జెంట్గా సర్జరీ కావాలి, టైట్ ఉంది సార్, మాకు శాలరీలు వాళ్ళు లేవు సార్, ఇవన్నీ పోయి మనం చెప్పగలుగుతామా అని చెప్పేసి కస్టమర్కి సాఫ్ట్గా చెప్పాలి, కోపం వచ్చేటట్టు కాకుండా సాఫ్ట్గా చెప్పాలి. ఇవన్నీ చెప్పలేము, ఎమర్జెన్సీ. కరోనా తర్వాత దయా దాక్షిణ్యాలు కొద్దిగా తగ్గిపోయినాయి. కరోనా ముందు ఏమంటుండే అరే హెల్త్ పాడైందా, సరే మన ఫ్రెండ్స్ అందరం కలుపుకొని డబ్బులు ఇద్దాం అనుకుంటుండే. కరోనా తర్వాత కరోనా అయిన మీకు బుద్ధి రాలేదా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇప్పుడు డైరెక్ట్ ముఖం మీద అనేస్తున్నారు. ఎందుకంటే 15,000 to 20,000 ప్రీమియం కూడా కట్టలేని వాళ్ళు నువ్వు కంపెనీ మీ ఫ్యామిలీని ఏం రక్షిస్తామనుకో అంటున్నారు అనమాట. ఎందుకంటే ఈ కాల్కులేటర్ లింక్ ఎక్కడ ఉంది సార్? గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈఎంఐ లింక్ పోస్ట్ చేయండి. ముందు పోస్ట్ చేసింది కంపెనీ లింక్, ఒక ప్రోడక్ట్ లింక్. ఈఎంఐ కన్వర్ట్ చేయడానికి అన్ని కంపెనీలకి సేమ్ లింకా సార్? లేదు, ఇది టాటా దానికి సంబంధించి మాత్రమేనా? టాటా దాని నుంచి. ఓకే, సో మనం ఇప్పుడు నేను చాట్ లో పోస్ట్ చేస్తున్నాను సార్. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఓపెన్ చేసుకోండి ఈ ఈఎంఐ లింక్. సార్ దీన్ని కూడా ఇప్పుడు మనం కంపెనీ లింక్స్ ఎలా క్రియేట్ చేసామో అలా క్రియేట్ చేస్తాను మోహన్ రావు సార్. కంపెనీ చెప్పేసుకొని మనకి ఈజీగా ఉంటుంది. టీమ్ లీడర్ మాది సార్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు మా గ్రూప్ లో యాడ్ చేస్తారు కదా లింక్ ని, అది డిఐఏ హెల్త్ గ్రూప్ సార్ ఏంటి ఏంలా చేస్తున్నారు, నాకైతే రావట్లేదు అది. ఇక్కడ చాట్ బాక్స్ లో వేస్తున్నాను సార్, జూమ్ లోనే. జూమ్ లో వేస్తే డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చా సార్ అది ఇప్పుడు? ఓపెన్ చేయొచ్చు. రెండవది సార్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పుడు మన 2+2 ఇచ్చినారు కదా సార్, ఇప్పుడు క్యాల్కులేషన్ చేసినాం కదా, ఒక 50 years అతను పర్సన్ ఫ్యామిలీ 50 years, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి 45, బాబు వచ్చేసి 22, పాప వచ్చేసి 21. ఒక్కసారి మీరు ప్రజెంట్ మన ప్లాన్ ఒక్కసారి క్యాల్కులేట్ చెప్పండి సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 22, 21 పిల్లలు ఓకే, తల్లిదండ్రులు ఏం చెప్పండి? 50, 45. ఈ 50, 45 వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పెరుగుతుంది. ఖచ్చితంగా మనం 3 years కి ఆఫ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ ఆదాయ మార్గం సార్ ఈ ఈఎంఐ కాల్కులేషన్ పూర్తి చేసినప్పుడు దానికి వెళ్ళండి సార్. ఓకే సార్, అది అయిపోయినాక ఒకసారి ప్లాన్ చెప్పండి. తప్పకుండా యాదగిరి సార్ చెప్పినట్టు వెళ్దాము. సో ఇక్కడ ఈఎంఐ క్యాల్కులేషన్ అంతా ఓపెన్ చేసుకున్నారు అందరూ, ఇక్కడ దాకా వచ్చారా? ఇప్పుడు ప్రీమియం ఎంత ఉండే ఇక్కడ
15,545 ప్రీమియం. మనం ఇక్కడ 15,545 ప్రీమియం క్లిక్ చేసి క్యాల్కులేట్ అని కొట్టాం. ఈ కంపెనీ మిత్రుడు 2 నెలలు ఈఎంఐ ఇస్తున్నాడు. అంటే డౌన్ పేమెంట్ 4,664 రూపాయలు ఈరోజు కట్టి 5,570 రూపాయలు ఒక నెలలో, 5,570 రూపాయలు ఇంకో నెలలో, అంటే మొత్తం 3 నెలల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఆ 15,000ని 5,000, 5,000, 5,000 లాగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది టాటా ఏజీ వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్. క్లియర్ ఫ్రెండ్స్? ఇక్కడ ఓన్లీ 3 months ఈ కంపెనీలో 3 months, కేర్ హెల్త్ లో 6 months. ఫ్రెండ్స్ కనబడుతుంది కదా? ఫ్రెండ్స్ స్క్రీన్ కనబడుతుంది కదా? అందరు థమ్స్ అప్ క్లిక్ చేయగలరు అర్థమైంది అంటే. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. అందరూ చూసుకుంటారు సార్. ప్లీజ్ నెక్స్ట్ వెళ్ళండి సార్, పర్లేదు. సో ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రీమియం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సింగిల్ ప్రీమియము, ఫ్యామిలీ ప్రీమియము, ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి రిసార్ట్ ట్రిప్ కి మనం క్యాంపెయిన్ అనేది ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి 1,25,000 ప్రీమియం చేయాలి. ఇది ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం బోర్డు మీద మనం ప్లాన్ చేద్దాం. ఓకే సార్, ఒక చిన్న హెల్ప్ సార్. చెప్పండి. మనకి యాక్సిడెంటల్ కవర్ ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు తీసుకుందాం అనుకోండి. ఏ రకంగా ఒక 10 lakhs తీసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ 50-50 ఇస్తామా లేకపోతే ఫుల్ ఇస్తామా? ఒక్కసారి చెప్పండి సార్. సార్ మెడికేర్ సెలెక్ట్ లో ఓన్లీ ప్రపోజర్ కి మాత్రమే ఇస్తాం, ఇంకొకరికి ఇవ్వం. మనం ఇది అమ్మేది లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి. ఓకే. హరినాథ్, ఒక్క నిమిషము. ఇట్లా మనము ఈ ఈఎంఐ క్యాల్కులేటర్ పోయిన తర్వాత ఫోన్ నంబర్ కొట్టిన తర్వాత అది ఓటీపీ వచ్చిన తర్వాత ఈఎంఐ ఆప్షన్ 1 year పెట్టాలా, 2 years, 3 years కూడా పెట్టాలా? సార్ ఇక్కడ 1 year ప్రీమియమే కొట్టాం కాబట్టి 1 year ప్రీమియమే. అచ్చా, 1 year కే వస్తుంది మరి. ఇప్పుడు సార్ మా సార్ మంచి ప్రశ్న వేసారు. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ 3 years ఆప్షన్ ఉంది. ఎంత వచ్చింది ప్రీమియం? 43,472. మరి 43,000కి ఎంత ఈఎంఐ ఇస్తారు అది కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఈఎంఐకి వెళ్దాం. థ్యాంక్ యూ సములా సార్, కరెక్ట్ అంటే యాద్ దిలే आपने. 43,472. మన కస్టమర్ కి 4 విధాలుగా మనము ప్రీమియం క్యాలిక్యులేషన్ చెప్పాలి. సారీ, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇది 5 months లో కూడా కట్టుకోవచ్చు. రీసెంట్ గా ఆఫ్టర్ 16th 11 months లో కూడా కట్టుకోవచ్చు. 16వ తేదీ నుంచి కంపెనీ 11 నెలలు కూడా కట్టుకునే అవకాశం ఇచ్చింది. అంటే డౌన్ పేమెంట్ 30%, అంటే 43,472లో 13,000 ఇప్పుడు కట్టేసి మిగతా అమౌంట్ ని 11 నెలలలో కట్టుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనం ఈ 43,000 పాలసీలు ఒక 12 అమ్మగలిగితే మనము సింగపూర్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేద్దాం అలానే మనం చేద్దాం. నేను బోర్డు మీద కొన్ని డేట్ ఆఫ్ బర్త్ రాస్తాను. 25 లక్షలు ఇన్సూరెన్స్ కి మీరు నాకు ప్రీమియం చెప్పాలి. మీరందరూ రెడీ అయినా? సార్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఇది 3 years ప్రీమియం తీసుకోవడం వల్ల కస్టమర్ బెనిఫిట్ ఎట్లా అవుతాడో, అతను ఇంట్రెస్టెడ్ ఎట్లా చూపించగలుగుతాడు సార్? అది ఇప్పుడు చెప్తాను.
సార్ వచ్చేసేసి 3 years బెనిఫిట్ మేము ఎలా చెప్తామంటే, సార్ కంపెనీల ధరలు, ఇన్సూరెన్స్ ధరలు పెంచుతాయి, 2-3 రకాలుగా పెంచుతాయి. ఒకటి, గవర్నమెంట్ ఒక కొత్త నిబంధనలు పెట్టాలి. ఎలాంటి నిబంధనలు అంటే, మీ ఎక్స్పెన్స్ రేషియో, మీ ఖర్చులు ఇంతకంటే పెరగొద్దు అన్నప్పుడు 2 దారులు ఉంటాయి వాళ్ళకి. ఒకటి ప్రీమియం పెంచడం, లేదా కమిషన్లు తగ్గించడం. సో కమిషన్ తగ్గిస్తే సేల్స్ డౌన్ అయిపోయి ఏజెంట్స్ అనేది వేరే కంపెనీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఎక్కువ భారం వేయకుండా ప్రీమియం పెంచడంలో భారం చూపుకుంటారు. సో ఈ వలన మనకు ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది IRDA రూల్స్ ప్రకారం, వాళ్ళు పెట్టే నిబంధనల ప్రకారం. రెండోది, కస్టమర్ ఏజ్ పెరుగుతుంటే ప్రీమియం పెరుగుతుంది. అది అన్ని కంపెనీలో సర్వసాధారణం. ఓకే. మూడోది, వీళ్ళ లాభ నష్టాల మీద కూడా ప్రీమియం పెంచుతారు. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ హెల్త్ కానీ, కేర్ కానీ, టాటా కానీ, ఆదిత్య కానీ అందరు కూడా ఇంచుమించుగా పెంచారు. ఏంటంటే మాకు ఈ ప్రీమియంలో వర్కౌట్ అవ్వట్లేదు, మేము పెంచుకుంటామని IRDAకి అప్లికేషన్ పెట్టారు. పెంచుకునే అవకాశం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సొంతంగా ఉంది. దీనికి IRDA అప్రూవల్ అవసరం లేదు. జనరల్ వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుతుందో అంతనే వాళ్ళు పెంచుకోవాలి, కాకపోతే ఒక పరిమితిలో పెంచుకోవాలని ఉందన్నమాట. ఓకే. ఇవన్నీ హెడేక్స్ ఉండదు అని చెప్పేసి నేను క్లయింట్స్ చెప్తాను. అండ్ 3 years ప్రీమియం నేను ఈ రోజే లాక్ చేస్తున్నాను. నేను ఈరోజు 3 years పేమెంట్ ఫుల్ కడతానా, ఈఎంఐతో కడతానా, ఎలా అయినా నేను 3 years కట్టేస్తే నెక్స్ట్ మంత్ ప్రీమియం పెరిగినా నాకు 3 years వరకు హెడేక్ అనేది ఉండదు అన్నమాట. జనరల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రీమియమే 43,000 తీసుకున్నాం. యాక్చువల్ ప్రీమియం ఎంత అయింది? 15,345 రూపాయలు అయింది. అదే సేమ్ ప్రీమియం అలానే ఉంటది అనుకున్నా కూడా 46,000 చిల్లరేమో అవుతుంది. అంటే కస్టమర్కి ఒక 2,500 సేవ్ చేసినట్టు, ప్లస్ ఈ 3-4 రీజన్ల వల్ల ప్రీమియం పెరిగే అవకాశం గ్యారంటీగా పెరుగుతుంది. పెరిగే అవసరం ఉండదు అన్న సమస్య లేదు. కాబట్టి అది సేవ్ చేసిన వ్యక్తి అవుతాడు. అప్పుడు అంటాడు క్లయింట్, నా దగ్గర 1 year కట్టడానికి డబ్బులు లేవు అంటాడు. సో అలాంటి పక్షంలో మనము ఈఎంఐ ఆప్షన్ లో వెళ్తే మనకు కస్టమర్ కి ఈఎంఐ వస్తుంది, మనం కూడా 3 years ప్రీమియం లాక్ చేసిన వల్ల అవుతాం. అంటే ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, 3 సంవత్సరాలది రెన్యువల్ ని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసిన వల్ల అవుతాం. మనకు గ్యారంటీగా మనకు రెన్యువల్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం కాంటెస్ట్ పెట్టాం 1,25,000 మనం రిసార్ట్ ట్రిప్ కాంటెస్ట్ పెట్టాం. రిసార్ట్ ట్రిప్ లో ఫ్రెండ్స్ అంటే నాట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, అక్కడ ఆల్రెడీ మన టీమ్ లో బాగా పర్ఫామ్ చేసే వ్యక్తులు, టాటాలో, కేర్లో, వీళ్ళన్నిట్లో మన టీంలో పర్ఫామ్ చేసే వ్యక్తులు, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు రెగ్యులర్ గా ఫారెన్స్ ఎలా క్వాలిఫై అవుతున్నారు, అండ్ కంపెనీ ప్రతినిధులు, అండ్ నేను కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా ముఖ్యమైన ట్రైనింగ్స్ కూడా ఇవ్వదలుచుకున్నాను ఆ రోజు. కాబట్టి అది 1.5 to 2 hours మనం కలిసి మాట్లాడుకునే సమయం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు చర్చించుకొని అప్పుడు నిర్ణయం తీసుకుందాం. 1 టికెటా, 2 టికెట్ల, 3 టికెట్ల సింగపూర్. నాకు తెలిసి ఈరోజు ఒక ఏజెంట్ పొద్దున నాతో కాన్ కాల్ లో మాట్లాడించారు. ఫోన్ కాల్లో 2,12,000 రూపాయల ప్రీమియం అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసేసి 64-59 వాళ్ళకి ఏజ్, 50 లక్షల రూపాయల పాలసీ అన్నమాట. వాళ్ళ అబ్బాయి బయట దేశంలో ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయికి అదే చెప్పాను, చిన్న సమస్యలు తీసుకుంటే ఇది కవర్ అయిందా, అది కవర్ అయిందా అని అక్కడి నుంచి ఫోన్ చేసి అడిగే నీకు ఓపిక ఉందా అని అడిగాను. లేదండి అన్నారు. అట్లాంటప్పుడు మీరు పెద్ద సమస్యలు తీసుకుంటే మేము కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము, అండ్ మీకు కూడా నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడంతో అక్కడ క్లయింట్ కన్విన్స్ అయ్యాడు. 3 years పాలసీ ఆయన 12 EMIs లో ఆయన ఈజీగా పే చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, యంగ్స్టర్లకే క్యాన్సర్ అంటే ఇప్పుడు 32 ఏళ్ల యువతికే క్యాన్సర్ వచ్చింది. జస్ట్ హౌస్ వైఫ్ ఆమె జాబ్ కూడా చేయదు, జస్ట్ హౌస్ వైఫ్ ఆయన తల బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను మత గ్రంథం మీద నేను ప్రమాణం చేసి చెప్తాను, నాకు మొదటి జీవ రోగం లేదు అన్న. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది వాళ్ళు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు కదా, వాళ్ళు కొద్దిగా సమయం అడిగారు అంతే. ఏం రిజెక్ట్ అవన్నీ ఏం చేయలేదు, ఏం ప్రాసెస్ లో ఉందన్నమాట. సో ఇలాంటి హెడేక్స్ అని రాకూడదు అంటే మనం క్లయింట్ కంతా అవేర్నెస్ ఇవ్వాలి. సార్ ఈఎంఐ ఎవరికైనా ఇస్తారా సార్?
ఈఎంఐ ఎవరికైనా ఇస్తారా? ఈఎంఐ అనేది వాళ్ళ సిబిల్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ గా నా సిబిల్ బాగాలేకపోతే మా వైఫ్ సిబిల్ బాగాలేకపోతే మా పేరెంట్స్ అంతేగాని ఇన్కమ్ ప్రూఫ్ పెట్టాల్సిన అవసరం అలాంటివి అయితే ఏమి లేవు. ఏమీ లేదు. ఇవాళ రేపు మీ ఫోన్ నంబర్ మీద మీ డేటా, ఫోన్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు మీ క్రెడిట్ స్కోర్ తెలిసిపోతుంది. కాకపోతే మనం తీసుకునేది 60, 70, 4 లక్షలు 2 లక్షలు కాబట్టి మాక్సిమం 99% అందరికి వస్తుంది. మరీ ఘోరమైన స్థితి ఉంటే తప్ప. ఓకే, అంటే బిజినెస్ పీపుల్ అయినా నార్మల్ అయినా ఎవరికైనా అవకాశం ఉంది. హౌస్ వైఫ్ కి వస్తుంది సార్, హౌస్ వైఫ్ కి వస్తుంది ఈఎంఐ. ఓకే ఓకే సార్. మేము హౌస్ వైఫ్, హస్బెండ్ సిబిల్ ఇబ్బంది ఉంటే హౌస్ వైఫ్ చేస్తాం, అది అప్రూవ్ అయిపోతుంది. పెద్ద అమౌంట్ కాదు కదా. ఎస్. ఇప్పుడు మనము 1/1/1992, 1/1/1994, 1/1/2020, 1/1/2024 ఈ ఏజ్ గ్రూప్ కి 25 lakhs సబ్మిట్ మెడికేర్ సెలెక్ట్ మీరు క్యాల్కులేట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్నారా? నేను చేయట్లేదు అనుకో, మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మళ్ళీ డేట్ చెప్పండి సార్. 1/1/1992 ప్రపోజల్ ఏజ్. వైఫ్ ఏజ్ వచ్చేసి 1/1/1992. అందరిది 1/1. ఇయర్ ఒకటి చూసుకోండి. 1992, 1994, 2020, 2024. పిన్ కోడ్ సార్ ఎవరిది వాళ్ళు వేసుకోవాలా? అనుకున్నాను, కాకపోతే ఇది బేసిక్ ఇది కాబట్టి. సార్ పిన్ కోడ్ ఎవరిది వాళ్ళు వేసుకోవాలా? ఒక ఎవరిది వాళ్ళు వేసుకోండి. నేను ఒకటే రోజు 15 రీల్స్ చేశాను. నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు అవి కూడా చెప్పాను. ఈ నెల 100 రీల్స్ చేస్తానని కమిట్ అయ్యాను నేను. ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు యాస్ట్రోనాథ్ అన్ని కూడా కనబడతాయి. సిటీలో ఉన్న బీడిఎంస్, బిఎస్ఎల్ అందరు కూడా 18th నెక్స్ట్ సండే ఈవినింగ్ కి సెషన్ పెడుతున్నాం. దాంట్లో చాట్ జీపీటీ అండ్ రీల్స్ చేయించడం, ప్రొడక్ట్ ట్రైనింగ్, ఈఎంఐ క్యాల్కులేషన్ అన్ని నేర్పించడం జరుగుతుంది. కాబట్టి సిటీలో ఉన్న బీడిఎంస్ అందరు కూడా ఈ సండే రోజు ఈవినింగ్ 5:30కి మలక్పేట ఆఫీస్ లో మీటింగ్ కి ఖచ్చితంగా రాగలరు. నేను మన టీం కూడా మీకు కాల్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎంతసేపు? చాలా విషయాలు చెప్పాలి. ఓన్లీ 25 minutes మిగిలి ఉంది. ముఖరం పానీతో ఏలేగారు సార్ 17,954 వచ్చింది సార్. సార్ ఏమేమి యాడ్ చేశారు? మాకు 18,276 రూపాయలు వచ్చింది. కన్జ్యూమర్ బెనిఫిట్ చేసాము, సూపర్ చార్జ్ బోనస్ చేసాము, ఇన్ఫైనైట్ అడ్వాంటేజ్ చేసాము. యాక్సిడెంటల్ కూడా యాడ్ చేయండి సార్. యాక్సిడెంట్ అదే ఉంటుందా బేటా? ఇరవై 21,972 సార్. 21,972 ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ? 508277 మోత్కూర్. ఓకే. హైదరాబాద్ లో ఉన్నారా మిత్రులు? హైదరాబాద్, రంగారెడ్డి, కోర్టుపల్. సార్ ఇది ప్రీవియస్ పాలసీ ఎక్స్పైరీ డేట్ అని అడుగుతుంది సార్. మీరు పోర్ట్ నొక్కినట్టున్నారు. న్యూ అని ఉండాలి. ఫస్ట్ మీరు అలా సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ న్యూ అని ఉంటుంది. న్యూ సెలెక్ట్ సెల్ఫ్ మన వైఫ్ అని క్లిక్ చేసే దగ్గర పైన న్యూ అని ఉంటుంది. న్యూ సెలెక్ట్ చేయండి. $25 లక్షలకు ఇంత తక్కువ
ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఇంకా దీంట్లో మీకు అక్కడ ప్రీమియం క్యాలిక్యులేషన్ చేసే దగ్గర ఇంకో ఆప్షన్ ఉంటుంది, స్టేరింగ్ రూమ్ కావాలా సింగిల్ ఏసీ రూమ్ కావాలా అని. ఇంకా నేను అది ఇంకా తగ్గించాలా, తగ్గితే ఇంకో 500 800 ఇంకా తగ్గింది. ఇప్పుడు ఇంకా సింగిల్ ఏసీ రూమే పెట్టాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వీళ్ళు సింగిల్ ఏసీ రూమ్ సో ఫైనల్ ఈ ప్రీమియం తీసుకుందాం 21,971 25 lakhs కి తక్కువ ఎక్కువ ఫ్రెండ్స్. చాలా తక్కువ సార్ ఇది. విలేజ్ లో ఒక మారుమూల ప్లేస్ కి వెళ్ళి ఒక మిత్రునికి 21,971 లో నీకు 25 lakhs పాలసీ అన్లిమిటెడ్ విత్ ఇన్ఫినిటీ కన్జ్యూమబుల్స్ యాక్సిడెంటల్ బెనిఫిట్ సూపర్ చార్జ్ పంపిస్తుంది. ఈ 25 లక్షల పాలసీ 10 ఏళ్లలో 1.5 అవుతుంది. ఎంత అవుతుంది? 1.5 పాలసీ 21,971 లో వస్తే ఎలా ఉంటుంది? అంటే ఇది మాకు చెప్పరాకనే సార్, నిజంగా ఇట్లా అంటే మీరు చెప్తుంటే చాలా బాగుంది. ఇది మేము కస్టమర్ కి ఇట్లా చెప్పగలిగితే. పర్లేదు సార్, పర్లేదు, నేను మీతో ఉన్నాను, మన టీం మీతో ఉన్నది సార్ కాబట్టి. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మాకు అది ఇంట్లో పెడితే చూసుకొని ప్రిపేర్ అవుతాం సార్. మీకు కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు మా టీము నేను పొద్దున వీడియో చేస్తుంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను, సార్ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో చేయండి అన్నారు. ఒక 10 నిమిషాల్లో ప్రోడక్ట్ అన్ని కూడా నేను రికార్డ్ చేసి ధనంజయ్ ఇన్సూరెన్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో మీరు అది నేను షేర్ కూడా చేస్తాను. సో కాబట్టి కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా వితిన్ 2-3 days లో వచ్చేస్తాయి మీకు ఇవన్నీ వీడియోలు. సో కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే టక ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సార్ ఒక్కోసారి ఎర్లీ యాక్సెస్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, ఏంటి సార్ అది ఎర్లీ యాక్సెస్? ఎర్లీ యాక్సెస్ అంటే ఇప్పుడు మీరు 10 లక్షల పాలసీ 3 years కానీ మీరు చూసుకున్నారు కదా, 43,000 అయింది కదా సార్. ఓకే. అంటే ఈ ఇయర్ 10 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు, 3వ సంవత్సరం 10 లక్షలది మీరు ఒకటేసారి ప్రీమియం కట్టారు, రైట్? ఓకే. ఆయన దబగిన పాలసీ తీసుకున్న 2 నెలలకు 3 నెలలకు 30 లక్షలు బిల్ అయింది ఒకటే. సో ఎర్లీ యాక్సెస్ ఉండడం వల్ల 30 లక్షలు ఇచ్చేస్తారు. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ రైడర్ పెట్టుకోకపోతే. సో అంత ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎర్లీ యాక్సెస్ అనేది పెద్దగా చెప్పాము. కానీ క్లయింట్ కి మనం అన్ని బెనిఫిట్ ఇవ్వాలనుకుంటే అది కూడా యాడ్ చేసి ఇచ్చేయడం బెటర్. సో ఈ రోజు ఓన్లీ మనం బేసిక్ థింగ్స్ మాట్లాడుతున్నాం కదా. సో 21,971. సో ఇది 3 years క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అవుతుంది? ఫ్రెండ్స్ అందరూ చెప్పాలి. వీ హావ్ లెఫ్ట్ ఓన్లీ 20 minutes. అంటే 62,109. 62,000. ఇది ఎన్ని పాలసీలు చేస్తే రిసార్ట్ ట్రిప్ క్వాలిఫై అవుతాం? 2 పాలసీలు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేను తొడగొట్టి మరి గ్యారంటీ ఇస్తున్నాను. రిసార్ట్ ట్రిప్ వచ్చిన వాళ్ళందరితో నేను సింగపూర్ చెప్పిస్తాను. నేను గ్యారంటీ ఇస్తున్నాను, రిసార్ట్ ట్రిప్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళతో సింగపూర్ చెప్పిస్తాను. రిసార్ట్ ట్రిప్ వచ్చే గ్యారంటీ మీరు నాకు ఇవ్వాలి. సార్ మన ఈఎంఐలు ఇచ్చిన ఈ కంటెస్ట్ కి ఫుల్ అమౌంట్ కౌంట్ అవుతుందా? కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇక్కడ కస్టమర్, ఇక్కడ టాటా, ఇక్కడ బ్యాంక్, ఇక్కడ కస్టమర్, ఇక్కడ టాటా, ఇక్కడ బ్యాంక్. కస్టమర్ కి బ్యాంక్ ఈఎంఐతో సంబంధం. టాటాకి 62,000 పాలసీ చేసినాడే అందిపోతాయి. ఏ రోజైతే ఈఎంఐ ప్రాసెస్ చేసి పాలసీ కంప్లీట్ చేసుకుంటారో ఆ రోజే టాటాకి 62,000 అందిపోతాయి. ఈఎంఐతో టాటా సంబంధం లేదు. నువ్వు ఈఎంఐలో కొన్నావా, ఫుల్ పేమెంట్ చేసి కొన్నావా అనేది టాటాకి సంబంధం లేదు. సంబంధం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఈఎంఐ కట్టకపోతే, క్లయింట్ 5వ తారీఖు ఈఎంఐ వస్తుంది, క్లయింట్ కట్టకపోతే 10వ తారీఖు మళ్ళోసారి ఈఎంఐ వస్తుంది విత్ లేట్ ఫీస్తోని. 20వ తారీఖు మరి కట్టకపోతే పాలసీ క్యాన్సిల్ అవుతుంది.
అప్పుడు కాంపిటీషన్ కూడా విత్ డ్రా అవుతుంది. మీకు ఈఎంఐ ఎన్ని డ్యూలు ఉన్నాయి, ఎంతమంది కస్టమర్ కట్టలేదో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇదంతా కాంపిటీషన్ కు ఎలిజిబుల్ సార్, అంతే కదా? ఇవన్నీ కూడా కాంటెస్ట్ కి చాలా ఇదంతా బాగుంది కూడా సార్. కాంటెస్ట్ కి ఎలిజిబుల్. ఇప్పుడు ఈ 62,000ని ఎన్ని పాలసీలు చేయాలి సింగపూర్ కి? 2 పాలసీలు చేయాలి సార్ అంతే. సింగపూర్ కా 10 పాలసీలు. సో మనము మన క్లయింట్ బేస్ లో మన హై నెట్వర్క్ ఉంటారు, మీడియం వాళ్ళు ఉంటారు, లోవర్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనము కొత్తగా వచ్చారని చెప్పేసి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా భయపడుతూ చిన్న మనం అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు నాకు నరేంద్ర సార్ ఫోన్ చేసి నాకు మండే వరకు 10 పాలసీలు కావాలి, 11 పాలసీలు కావాలి అంటే నేను నాకున్న లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికి ఇంకా పాలసీ లేదు, హస్బెండ్ పాలసీ ఇచ్చాను, వైఫ్కి ఇవ్వలేదు అంటే నేను ఫోన్ చేసి రమేష్ మీరు ఆల్రెడీ పాలసీ ఇవ్వలేదు, నెలకు 1000 రూపాయలకి మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది, లేకపోతే బీమా లక్ష్మి ఉంటుంది, అది తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇండెక్స్ ప్లేస్ బాగుంటుందని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. వాళ్ళు ఏంటంటే హరినాథ్ సార్ మంచి సజెస్ట్ చేస్తారు, నా మంచి కోరు చెప్తున్నారు అని చెప్పేసి నాకు కూడా ఇంతకుముందు మంచి పాలసీ చెప్పించారని చెప్పేసి తీసుకుంటారు. ఎందుకంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ ఎక్కువ ఉంటారు. మిడిల్ అండ్ అప్పర్ వాళ్ళు రీసెర్చ్ ఎక్కువ చేస్తా అంటారు. మనం చెప్పినట్టు కూడా నేను గూగుల్లో రీసెర్చ్ చేస్తా, చాట్‌జిపిటిలో రీసెర్చ్ చేస్తా, ఫ్రెండ్స్ అడుగుతా, పెద్దవాళ్ళని అడుగుతా, నేను టైం తీసుకుంటా, ఇట్లా అంటారు. అవునా కదా ఫ్రెండ్స్? మీ అందరికి ఎదురైనదే కదా. ఎస్ సార్. ఇక్కడ మనము షార్పెన్ చేయాల్సింది మన నాలుక, మన బ్రెయిన్. మన నాలుక మన బ్రెయిన్ ఎంత ట్రైనింగ్ లో షార్పెన్ చేస్తే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు 3 నెలల్లో నేర్పించేస్తాము. అది పెద్ద సమస్య కాదు. అనుభవజ్ఞులు ఉన్నారు, నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా రకరకాల ట్రైనింగ్లకు వెళ్తున్నాను. సో కాబట్టి నేను మొన్న ఒక ట్రైనింగ్ వెళ్ళాను, అక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ పోతే ఆల్ ఇండియాలో నేనే నంబర్ 1 ఉన్నాను, వాళ్ళు నాకు సత్కారం చేసి ఇంటర్వ్యూ తీసుకున్నారు, నాకు తెలియదు. సో మన కెపాసిటీ అయితే కొన్నిసార్లు బయటికి వెళ్తేనే తెలుస్తుంది. ఓకే, సో ఈ ప్రీమియం ని మనం ఇట్లా 3 years ని ఒక 10 పాలసీ చేస్తే కంప్లీట్ అవుతుంది. ప్రాస్పెక్టింగ్ ఐడియాస్, ఎవరికి పాలసీ చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు, ఇది లోవర్ ఇన్కమ్ వాళ్ళకి అందరికి కూడా మనం చెప్పాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి మనం గతంలో కూడా చెప్పుకున్నాము, మణిపాల్లో అయితే మెటర్నిటీ పాలసీలు అనేది ఈజీగా మనం సేల్ చేస్తాము. యంగ్ పీపుల్ కి పెళ్లి కానీ అబ్బాయిలకు అమ్మాయిలకు మనము 23,000 మెటర్నిటీ పాలసీ ఇవ్వగలం. 3 years తర్వాత 1 lakh ప్లస్ 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. అంటే సెగ్మెంట్ వైజ్ ఈరోజు ఏంటంటే ప్యూర్లీ మీకు లోయెస్ట్ ప్రీమియం తోని మీకు 25 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అమ్మాలి అనే కాన్సెప్ట్ ని ఈరోజు ఎక్కువ మీకు చెప్పాను. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా జరిగిన సెషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ అందరు రెస్పాండ్ కాండి, అలా అన్మ్యూట్ చేసుకొని రెస్పాండ్ కాండి. మోహన్ రావు సార్ అందరినీ అన్మ్యూట్ చేయండి. ఏం లేదు సార్, అందరూ నార్మల్ అన్మ్యూట్ లోనే ఉన్నారు. అవునా? ఇప్పుడు ఈ 13 నిమిషాలు డౌట్స్ క్లారిఫై చేయాలి. అండ్ సింగపూర్ కి ఎలా క్వాలిఫై. ఫ్రెండ్స్, నేను సింగపూర్ వెళ్ళినప్పుడు యూనివర్సల్ స్టూడియో అని ఉన్నది. యూనివర్సల్ స్టూడియో వెళ్ళినప్పుడు నేను దాని ముంగడ ఫ్రంట్ మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను. నేను యూనివర్సల్ స్టూడియోది అక్కడ ఫోటో దిగి రామోజీ ఫిలిం సిటీని ఒక మీరు బాక్స్ లో వేసి తిప్పితే దాని 10 ఇంతలు ఉంటుంది అనమాట యూనివర్సల్ స్టూడియో అనేది. అంటే ఒక్కొక్క చిన్న రూమ్ లో ఒక్కొక్క స్టూడియోలు ఉంటాయి దాంట్లో. సో యూనివర్సల్ స్టూడియోలో
సో చాలా పెద్దగా ఉంటుంది, చాలా రకరకాల గేమ్స్ ఉంటాయి అండ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అక్కడికి మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు సింగపూర్ రోడ్స్ లో కూర్చొని లేస్తే కూడా మాట్లాడతారు అలా ఉంటుంది. అక్కడ ఉన్న వెహికల్స్ కానీ, అక్కడ ఉన్న సైట్ సీన్ కానీ, అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, అక్కడ ఉన్న పార్క్స్ కానీ, ఈ యూనివర్సల్ స్టూడియో కానీ అండ్ బోట్ లో కానీ ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి ఫోటోస్ తీసుకొని మన క్లయింట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ పెడితే మన రేంజ్ ఎలా ఉంటుంది మీరు ఊహించండి. ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది సార్. ఎక్సలెంట్ ఉంటుంది సార్. సూపర్ సో సార్. ఇప్పుడు నేను మీకు దాని వీడియో కూడా చూపిస్తాను. సో దానికి మీరు చేయాల్సిన ప్రీమియం 6 లక్షలు. మూర్తి గారు ఉన్నారా మీరు? ఒక సీనియర్ ఏజెంట్ నేను పొద్దున్న చెప్పాను, సార్ మనం 6 లక్షలు చేయాలంటే 4తో చేసేద్దాం సార్ అన్న. 4తో చేసేద్దాం సార్. ఇంకో సీనియర్ ఏంటంటే సార్ 6తో చేసేద్దాం సార్ అని. ఇంకో కొత్త వచ్చిన ఆయన అంటే సార్ ఒక 10 మందితో చేసేద్దాం సార్ అని. అంటే గడిచిన 3-4 నెలల్లో ట్రైనింగ్ లో వాళ్ళ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ సార్ చెప్పండి. సార్ చెప్పండి. ఇది కవరేజ్ ఎనాస్ తీసుకోవాలా, ప్రీమియం సేవర్ తీసుకోవాలా? 2 ఉన్నాయి కదా అందులో. మీరు ప్రీమియం సేవరే తీసుకోవాలి. అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? అదే క్యాల్కులేషన్ దగ్గర వచ్చి ఎనాస్ కవరేజ్ ఉన్నది, ప్రీమియం సేవర్ 2 ఉన్నాయి. ప్రీమియం సేవర్ తీసుకుంటే అది అవుతున్నది అలా 1000 రూపీస్, 2500, 5000, 10,000 వస్తున్నది. అదొద్దు సార్, అదొద్దు. డిడక్టబుల్ అంటారు. అంటే ఇంకా ప్రీమియం తగ్గించడానికి కస్టమర్ అంటున్నాడు ప్రీమియం తగ్గించండి, కావాలంటే ₹1,00,000 బిల్ అయితే నేను 10,000 కట్టుకుంటా అని. అదే ఇప్పుడు ఏం తీసుకోవాలి? కన్సూమబుల్ బెనిఫిట్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఇంకొకటి ఏం తీసుకోవాలి? సో ఇన్ఫినిటీ అడ్వాంటేజ్, సూపర్ చార్జ్ బోనస్. చెప్పాలి సార్కి ఏం చెప్పాలో నేనే చెప్పాలా? చెప్పండి సార్కి ఏం తీసుకోవాలో. సార్ సమీలా భాయ్, కన్జ్యూమబుల్ బెనిఫిట్ ఒకటి, సూపర్ చార్జ్ బోనస్ రైడర్ ఒకటి, ఇన్ఫైనైట్ అడ్వాంటేజ్ ఒకటి. కన్సూమర్ తీసుకున్నా, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తీసుకున్నా, ఇంకొకటి సూపర్ చార్జ్ క్యాన్సర్ బెనిఫిట్ ఉన్నది, ఉమెన్ సురక్ష ఉంది, మెంటల్ ఏమొద్దు, ఓన్లీ 4. టార్గెటింగ్ ఓన్లీ లోయెస్ట్ ప్రీమియం. ఈ క్లాస్ ఓన్లీ లోయెస్ట్ ప్రీమియం. ఓకే రైట్. ఓన్లీ కన్జ్యూమబుల్, సూపర్ చార్జ్, ఇన్ఫైనైట్. అందరికి అర్థమైంది అంటే చాట్ బాక్స్ లో ఎల్పి అని కొట్టండి. ఎల్పి రైట్. క్లాస్ ఈరోజు అర్థమైంది అంటే ఎల్పి అని టైప్ చేయండి అందరు. సో మన ఇమీడియట్ జనవరి టార్గెట్ 2. ఒకటి, నెక్స్ట్ సాటర్డే సెషన్ 7 PM లోపు మీతో నేను ఎక్స్పెక్ట్ చేసేసి 15,000 మినిమం ప్రీమియం. ఫ్రెండ్ నేను చెప్పేది అర్థమవుతుందంటే 15 కొట్టండి సార్ చాట్. 15,000 ప్రీమియం నాకు. మీరు ఈ సెషన్ అర్థమైంది, ఈ సెషన్ క్లియర్ ఉంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కువ డౌట్స్ లేకుండా ఉంది అంటే 15 ప్రీమియం, 15,000 ప్రీమియం నేను శనివారం వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము ఓవర్ ద కాల్ మీకు హాలిడేస్ లో కూడా అవైలబుల్ ఉన్నాము. కొటేషన్స్ ఏమన్నా కావాలని కూడా టీమ్ ఎవరైనా బిజీ ఉన్నా మీరు నా నంబర్ కి కాల్ చేయొచ్చు. నా నంబర్ అందరు తెలుసు కదా, మళ్ళీ బోర్డు మీద రాస్తాను. 289-100-2. సార్ హలో సార్ చెప్పండి. హలో సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు మన ఈ 6 lakhs ప్రీమియం ఉంది కదా, అయితే ఇప్పుడు అది ఒక్క కంపెనీ అయినా అన్ని కంపెనీలు కలిపి ఉంటుందా? అన్ని కంపెనీలు కలిపి. అది ఎందుకంటే మన ఒక్క కంపెనీ సిగ్మా ఒకటి, టాటా ఒకటి అంటే ఆడేస్తాం మన దగ్గర ఉన్న అద్భుతం అదే. ఓకే టాటాలో ప్రీమియం చెప్పాము, ఒకరికి టాటా నచ్చదు, అదే సార్. ఒకరు మణిపాల్ అడుగుతారు, ఒకరు ఐసిఐసిఐ అడుగుతారు, ఒకరు ఆదిత్య అడుగుతారు.
ఇప్పుడు సరే ఒక సార్. ఆయన ఇన్సులిన్ వాడుతున్నాడు, ఇన్సులిన్ కి కంపెనీలు ఇవ్వవు, అవును సార్. అప్పుడు మన ఆదిత్య బిర్లానే ఇవ్వాలి. సరే సార్. ఓకే సార్. ఇన్సులిన్ ఆదిత్య బిర్లా. పేమెంట్ కావాలి, వాళ్ళు కూడా సార్. మనము ఆదిత్య బిర్లా ఇవ్వాల్సి వస్తుంది, మణిపాల్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఓకే. మన దగ్గర ఉన్న అద్భుతం ఏంటంటే ధనంజయ్ గారు కానీ ఈ పెద్దలందరూ కూడా మాట్లాడి అందరి టీం ని సింగపూర్ కి ఒక ఫ్లైట్ మొత్తం నింపుకొని తీసుకొని పోవాలి అని ఒక ఉద్దేశం. సార్ ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్ ఎస్ మీరు సార్ ఇంట్రెస్ట్ చూపెట్టండి, నాకు నా మీద నమ్మకం ఉంది, మీ మీద కూడా సార్. నమ్మకం ఉంది. నాకు సార్. 6 నుంచి 15 కస్టమర్లతో నేను 6 లక్షలు ర్యాపప్ చేస్తాను. సార్ మీ ఓకే సార్. కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత మాది. మంచిది సార్. ఎందుకంటే ఈ గ్రూప్ స్టార్ట్ చేయకముందే ఇవన్నీ మాకు వెన్నతో పెట్టిన విద్యాలు. అవును సార్. గ్రూప్ స్టార్ట్ చేసినాక ఎంతో మంది కొత్త మిత్రులు, కొత్త గురువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మనకి ఎన్నో మీటింగ్లు పెడుతున్నారు, ఆఫ్లైన్ మీటింగ్లు, ఆన్లైన్ మీటింగ్లు, 3 days ఒకసారి 4 days సారి పెట్టి కూడా మనం మోటివేట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను, ఇప్పుడు డోంట్ మైండ్ సార్. స్టార్, కేర్ అవి కూడా ఇంక్లూడెడ్ సార్ పాలసీస్ ఇందులో? స్టార్ లేదు సార్. ఇప్పుడు స్టార్ అనేది January 26 తర్వాత అనుకుంటున్నాము, ఎందుకంటే అంతా డిస్టర్బ్ అవుతారని చెప్పేసి. ఎందుకంటే మిమ్మల్ని మేము మల్టిపల్ థింకింగ్ లెవెల్ తీసుకురావాలి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాం, ఎల్ఐసి ఏజెంట్లను, ఒక ఎల్ఐసి, ఒక స్టార్ హెల్త్ కానీ, ఒక కేర్ కానీ, ఈ రెండే చేస్తుండే మనం, అవునా కదా? ఎవరైనా ఇంకొక మిత్రులు జనరల్ కూడా చేసేవారు. అందరూ మల్టిపల్ చేసే మైండ్ సెట్ లేని వారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 కంపెనీస్ తోని మల్టిపల్ చేసే మైండ్ సెట్ వెళ్ళి తీసుకొస్తున్నాము. ఆ తర్వాత ఈ 12 కంపెనీలు ఎలా చేయాలనేది మెల్లిగా ట్రైనింగ్ లో మొత్తం ఈ 90 days లో చెప్పేస్తాం. మోస్ట్లీ January 26 తర్వాత ఒకటి యాడ్ అయిపోతుంది. 5 కంపెనీస్ అంటే ఏమేం కంపెనీస్ ఉన్నాయి సార్ ప్రజెంట్ గా? ఇప్పుడు ఐసిఐసిఐ, టాటా, ఈ 2 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు. స్టాండర్డ్ వచ్చేసి తన పేరు పేరు సతీష్ అండి. సార్ మీరు సార్ ఎక్కడ సార్ మీది, అంటే లొకేషన్ ఎక్కడ మీది? హైదరాబాద్ సార్, బోడుప్పల్. అజయ్ సార్ వాళ్ళ ఏజెంట్ సార్. అదే నేను సతీష్ మీ ఊరు చెప్పండి, ఊరు పిన్ కోడ్ చెప్పండి. 505218. యాక్చువల్ లొకేషన్ ఎందుకు అడుగుతున్నా అంటే సిటీకి, విలేజ్ కి 20 to 30% ప్రీమియం తక్కువ ఉంటుంది. ఎందుకు అది? బోడుప్పల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఏజెంట్ ఫ్రెండ్స్, నా ఏజెంట్ ఫ్రెండ్స్. అచ్చా, జనగాము, ఆలేరు, పిన్ కోడ్లు చెప్తుంటారు, ప్రీమియం సడన్ గా తగ్గిపోతుంటది. బెనిఫిట్ లో మన డిఫరెంట్ ఉందా? క్యాల్కులేషన్ రాగానే ప్రీమియం తగ్గిపోతుంటది. సో కస్టమర్ ఇంకా మోర్ హ్యాపీ ఫీల్ అవుతుంది, అంటే చెప్పిన పిన్ కోడ్ తక్కువ ఇచ్చారు అని చెప్పేసి. అందుకోసం మనం ఆధార్ కార్డు మీద ఉన్న పిన్ కోడ్ మీదే కస్టమర్ ఎంత చెప్పినా కూడా ఆధార్ కార్డు మీద పిన్ కోడ్ నెంబర్ చెప్పాలి. ఎందుకంటే ఆలేరు అని చెప్పిన వ్యక్తి ఆధార్ కార్డు వచ్చే హైదరాబాద్ ఉందనుకో ప్రీమియం పెరిగిపోతుంది. అర్థమవుతుందా? చిన్న చిన్న లాజిక్స్ చూసుకోవాలి. ఎస్ సార్ ఎస్ సార్. పెద్దగా చెప్పి తక్కువ చేయడం సంతోషపడిస్తుంది, కానీ తక్కువ చేసి ఎక్కువ చెప్తే కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆధార్ కార్డు చూస్తే బెస్ట్ ఏమో. బెస్ట్ చూసుకోండి. ఏమైనా బెనిఫిట్ తగ్గుతాయి అలా? చెప్పండి. అలా వేరే ఊర్లోది ఉంటే ఇక్కడ ఉంటే పాలసీలు ఏమైనా బెనిఫిట్ తగ్గుతాయా? ఎందుకు గురించి ప్రీమియం తగ్గుతుందో జర అది కూడా చెప్పు. నో జోనల్ కోపే. నో జోనల్ కోపే అంటే సాధారణంగా నాకు తెలియదు, కానీ మిగతా మీ కంపెనీలో మాత్రం జోనల్ కోపే అంటే ఏంటంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వచ్చినప్పుడు ప్రీమియం ఛార్జ్ చేస్తారు. ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వచ్చినప్పుడు అంటే నువ్వు ఆ జోన్ లో ఉంటావు అని చెప్పేసి పాలసీ తీసుకున్నావు, ఈ జోన్కి వచ్చినావు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. కానీ మనం చెప్పే కంపెనీలలో అలాంటి జోనల్ కోపే లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ పోయిన వాడు 6 ఏళ్ళ పాలసీ చేసి ఢిల్లీలో బీమార్ అయ్యాడు, అక్కడ మనం కవరేజ్ ఇస్తాం. ఎందుకంటే నాకు నచ్చిన డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ముంబై పోతాను, బెంగళూరు బెంగళూరు పోతాను, హైదరాబాద్ పోతాను, ఎక్కడ పోతాను. అంటే బొన్గిర్లో హాస్పిటల్ కాస్ట్ తక్కువ ఉంటుందని అక్కడ జోన్ కు తక్కువ చేస్తారు కోచ్. పెద్ద పెద్ద హైదరాబాద్ వచ్చేస్తాయి సార్, పెద్ద పెద్ద క్లెయిమ్స్ అన్ని హైదరాబాదే వస్తాయి. అదే వస్తాయి కానీ అక్కడ తక్కువ తీసుకునే దేని గురించి తీసుకుంటారు అన్నట్టు కొంచెం సమీభాయ్. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నా. ఇప్పుడు జోనల్ కోపే అంటే
ఆ ఏరియాలో ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడ ఉన్న హాస్పిటలైజేషన్ రేట్స్ వేరే ఉంటాయి, హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ రేట్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ అన్నమాట. అదే So, నిన్న ఇది ఒక కస్టమర్ చెప్పిండు అట్లనే ఊళ్ళున్నోడు బాగా నడుస్తాడు, తాగడు, కళ్ళు తాగుతాడు, సారా తాగుడు అని చెప్పిండు. లేదు అజయ్ తెలుసు క్యా అజయ్ సాబ్ సమీ భాయ్ రోజు ఒక కళ్ళు ఒక సీసా కళ్ళే తాగుతాడు, పొద్దాడిది పొద్దాడు కూడా తాగడు, చాలా బాగుంటాడు ఆయన అని చెప్పాడు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పినట్టు అక్కడ ఖర్చు తక్కువ అయిద్దని, హైదరాబాద్ లో ఎక్కువ సో ఇప్పుడు అయిద్దని కావచ్చు. మరి సింగపూర్ పోయొద్దామా ఒకసారి, ఒక నిమిషం అందరూ పోదాం. ఒకసారి చాలా సింగపూర్ బాగుంది. ఎట్లా ఉంటది, మనం పోతే ఎలా ఉంటది అనేది ఒక ఇప్పుడు 1 minute చూద్దాము. అక్కడ ఇమాజినేషన్ ఇప్పుడు ఏం సార్ ప్రాక్టికల్ చూడాలనుకుంటారు ఇప్పుడు. సత్యనారాయణ ఉన్నాడు, కల్లకొద్ది సత్యనారాయణ, ఆయన మొత్తం ఏం చేసినా ప్రాక్టికల్ చేస్తాను. ఇలా జడ్ఎం గారితో మాట్లాడినాం ఆయన కేసు గురించి. అదే జనరల్ గా ఎక్కడెక్కడ తీసుకెళ్తారు, దాంట్లో యూనివర్సల్ స్టూడియో అనేది సూపర్ ఉంటుంది. మోహన్ ఉన్నాడా లైన్ లో? నమస్తే మోహన్. సార్ ఉన్నాను సార్. ఓకే మీరు మాట్లాడలేరని. లేదు క్లాస్ అవుతుంది. మోహన్ రావు సార్, మీరు సజెస్ట్ చేయొచ్చు అంతవరకు. మనం వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్ ఇన్ 5 minutes. ఓకే, మీరు ఆ వీడియో ప్లే చేస్తున్నట్టున్నారు కదా? ప్లే చేస్తున్నాను. సో ప్లే చేసేస్తాను ఒకసారి. మన మిత్రులందరూ కూడా ఫ్రెండ్స్ కనబడుతుందా? వినిపిస్తుంది. దీనిలో వెళ్ళాను నేను, గంట సేపు కూర్చున్నాను. సౌండ్ రావట్లేదా సార్? అవునా? చాలా మంది దీని ముంగడ ఫోటో తీసుకొని అలా స్టేటస్ లో పెట్టుకుంటా ఉంటారు. ఇది మార్చి వరకు చేయాలి కదా సార్? జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఒకటే వస్తారు అందరూ, భార్య భర్తలు రారా అందరూ? అదే సార్, అది 2, 3 అనేది ఓకే. ఎప్పటి వరకు? జనవరి, ఫిబ్రవరి, మార్చి. అన్న 3 తీసుకుంటే హరినాథ్ గారు అజయనా అన్నా ఇప్పుడు నేను నా మిస్సెస్ మొన్న మా గర్ల్ ఫ్రెండ్ కూడా దొరికింది పాతది. ఆమె కూడా కదా. అది మరి హరి సార్ పర్మిషన్ సూపర్ ఉంటది ఇది. లైవ్ గా బాంబులు వేస్తారు, లైవ్ గా అవన్నీ పేలుతుంటాయి. అక్కడ కొట్లాడుకుంటారు ఇద్దరు కలిసి. లేదా మంటలు గింటలు అన్ని కూడా నిజంగా, అంటే ఆ వేడి కూడా దగ్గర దాకా వస్తుంది. అది నిజంగా రియల్ గా అవుతాయి. ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటాయి. ఈ వాటర్ ఇవన్నీ కూడా ఇది కూడా బాగుంటది. నా వెంబడి వచ్చిన మిత్రుడు భయంతో రాలేదు లోపలికి. అది ఇలా లోపలికి వెళ్ళి ఇలా అవుతాం. దీంట్లో ముఖం మీద 3D ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా. సో ఫ్రెండ్స్, మనం వ్యాపారం చేయడంతో పాటు లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి. సో మన ఓన్ గా మనం ప్లాన్ చేసి పోవడం అనేది కొద్ది కష్టం ఉంటుంది. ఒక ఇట్లా మనం టీమ్ గా వెళ్తే చాలా మంది ప్రొఫెషనల్, మన దగ్గర సీనియర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, సేల్స్ కూడా అనేది కూడా తెలుస్తుంది. సో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, నాలెడ్జ్ ఇవన్నీ కూడా అనేది ఈ ట్రిప్స్ లలో మనకు పొందుతారన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. పోయేది ఎప్పుడు సార్? కాంపిటీషన్ అయిపోయినాక వెళ్ళడం ఎప్పుడు సార్? అది అంటే కాంపిటీషన్ అయిపోయినాక వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్. అవును సార్, ఎందుకంటే మాక్సిమం ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఫ్రీ ఉంటాం కదా. అదే మోస్ట్లీ ఏప్రిల్. సో ఫ్రెండ్స్, ఎలా అర్థమైందా మీటింగ్? అయింది సార్. సో మనం 15,000 రూపాయలు మినిమం బిజినెస్ శనివారం వరకు చేయాలి. దాని మీద మనం కొంతమంది విలేజెస్ లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళు విలేజెస్ కి వచ్చారు ఇప్పుడు చాలా మంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి 2 మాట్లాడారు.
పేరెంట్స్ మాట్లాడితే పెద్ద ప్రీమియం వస్తుంది. దానివల్ల మనకు 2 కూడా బెనిఫిట్లు అవుతాయి. సో మోహన్ రావు సార్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సమీలా సార్ ఎవరైనా స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు మీరు. మోటార్స్ మైపాల్ గారు ఛార్జ్ అయిపోయినట్టేనా? సార్ నాలెడ్జ్ వచ్చినట్టేనా? డౌట్స్ అన్ని ఇంకా క్లారిఫై చాలా అయినట్టేనా? సింపుల్ గా మనం అందరం ఎల్ఐసి ఏజెంట్లో మనం ఈజీగా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. అంటే ఇది తీసుకుంటే బాగుంటుంది ఇంకా అని చాలా ఉంది కదా సార్. ఒక చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మనం ఒక మంచి వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. క్లెయిమ్స్ అవుతున్నప్పుడు నాకు వాళ్ళు ఇంతింత స్వీట్ డబ్బాలు ఏవో తీసుకొని వచ్చి ఇస్తుంటారు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇస్తుంటారు. ఒకరు కౌగులించుకుంటారు. కొంతమంది నేను కూర్చో మా నలుగురు ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి అని ఫోన్లు కల్పిస్తుంటారు. నిజంగా వాళ్ళు ఆ ప్రీమియం కట్టినాము, డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కాదు. క్లెయిమ్ టైంలో క్లెయిమ్ సరిగ్గా అయినప్పుడు దేవుళ్ళగా చూస్తారు. ఆటోమేటిక్ గా బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు నాకు క్లెయిమ్ ఒకటి అవుతుంది రెయిన్బో ఎల్బినార్ లో. ఆల్రెడీ వాళ్ళ బావది అపాయింట్మెంట్ రేపు పొద్దున 10:30 ఫిక్స్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి పాలసీ ఆల్రెడీ ఉంది, కొత్త నీ దగ్గర తీసుకుంటా అంటున్నాడు ఆయన, నేను చెప్పిన బెనిఫిట్. సో నేను మినిమం ₹1,00,00,000 స్టార్ట్ చేస్తాను ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి. 1, 2 కోట్లు, 3 కోట్లు అని. సో మీరు క్లెయిమ్స్ అయితే ఆటోమేటెడ్ గా బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మన పాలసీలు అమ్ముతేనే కదా క్లెయిమ్స్ వచ్చేది. కాకపోతే పాలసీ అమ్మడం స్టార్ట్ చేయాలి. సో పెద్ద ఎత్తున మనం సేల్ చేయాలి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నా నంబర్ కాల్ చేయొచ్చు. చాట్ బాక్స్ లో నా నంబర్ పోస్ట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు దీంట్లో చెప్పండి. ఇప్పుడు కొంచెం మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కూడా దానికి మీరు గైడ్ చేస్తారు కదా సార్ మాకు, అంటే హై ప్రీమియం రావడానికి అవకాశం ఉంది కదా? డన్. మీరు ఆదాయ మార్గం చెప్పాలి వాళ్ళకి, మిగతాదంతా నేను చెప్పేస్తాను. అదే సార్, వాళ్ళకి మనం వేరే ప్లాన్ చెప్పొచ్చా? ఇప్పుడు ఇదే ప్లాన్ చెప్పాలి సార్? లేదు, మీరు ఈ ప్లాన్ లో ఓన్లీ లోవర్ ఇన్కమ్ గ్రూప్, లోవర్. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పాలసీ మనం హయ్యర్ ఇన్కమ్ వాళ్ళు ఇచ్చామనుకోండి, రేపు పొద్దున్న అలాంటి వస్తే ఇలా సూట్ రూమ్ లేదు అన్నాడు అనుకోండి, టర్న్ అప్ అయిపోతాడు నా దిక్కు. ఎస్ సార్. నాకు వెనుకోవటం విద్య ఇట్లాంటి వస్తే ఇప్పుడు వేరే స్టార్ హెల్త్ కానీ కేర్ కానీ వేరే కంపెనీలో ఉన్నప్పుడు నేను పోతా అంటే ఇలా నీ దాంట్లో ఇది లేదు కదా, అది లేదు కదా, అది లేదు కదా నేనే అంటుంటా. ఎందుకంటే ఎవరికి ఏది అమ్మాలో మనం కొద్దిగా ఆదాయం ప్రకారం వాళ్ళకి అమ్మాలి బెనిఫిట్. సార్ ఇంకోటి చెప్పండి. పోర్ట్ చేసుకుంటే మన కాంపిటీషన్కి వస్తుందా? రాదు. పోర్ట్ ఇది నాట్ న్యూ బిజినెస్. ఓకే. కమిషన్ వస్తుందా? కమిషన్ 15%. ఓకే. మార్చ్ 31 వరకు ఈ క్యాంపెయిన్ సార్. ఏప్రిల్లో ఏం క్యాంపెయిన్ పెడతారో దానికి ఏం పెడతారు అనేది ఏప్రిల్ ఆలోచిస్తారు. ఓకే సార్. మార్చ్ జేఎఫ్ఎం జనవరి ఫిబ్రవరి మార్చ్ లో వద్దన్న బిజినెస్ వస్తుంది, అది ఎల్ఐసి కానీ హెల్త్ కానీ. ఆ బిజినెస్ మనం ఉండాలంతే. ఉమెన్ సురక్ష అంటే ఏంటి సార్? ఉమెన్ సంబంధించిన కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్లు దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. రైడర్ అది అంటే దానివల్ల ఏంటిది మనకు అర్థం కాలేదు సార్. మ్యామోగ్రామ్ టెస్ట్లు అని చెప్పేసి వాళ్ళ కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్ లో వాళ్ళ క్యాన్సర్ కానీ ఇంకేమైనా ఇల్నెస్ కానీ వచ్చే అవకాశం ఉన్న టెస్టులు కన్సల్టేషన్స్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎర్లీ యాక్సెస్ అంటే? ఎర్లీ యాక్సెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు మనం 3 సంవత్సరాలు ఒకటేసారి కొన్నాం అంటే 10 లక్షలది 3 సంవత్సరాలు కొన్నాము అంటే ఈ ఇయర్ 10 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 10, 3వ సంవత్సరం 10. ఆ 30 లక్షల బిల్లు ఒకటేసారి అయినా ఎర్లీ యాక్సెస్ రైడర్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పాలసీ తీసుకున్న 2 నెలలకు 3 నెలలకు 30 లక్షలు బిల్ అయింది అనుకోండి, ఎర్లీ యాక్సెస్ రైడర్ ఉంటే 30 లక్షలు ఒకటేసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్? యాక్చువల్గా ఇన్ఫినిట్ ఉన్నప్పుడు అది అవసరం లేదు. యాక్చువల్గా అవసరం లేదు. కాకపోతే ఇన్ఫినిట్ ఇంకోసారి పెద్దదాన్ని వాడుకుందాం అనుకోవచ్చు. ఓకే ఓకే అట్లా ఇన్ఫినిట్ లైఫ్ లో ఒకటేసారి వాడుకోవాలి అంతే. అంటే మళ్ళీ వేరే దాంట్లో పోర్ట్ అయినప్పుడు అట్లా ఉండదా ఛాన్స్? వేరే దాంట్లో పోర్ట్ అయితే ఈ కంపెనీకి సంబంధం ఉండదు. ఆ కంపెనీలో కొత్త రూల్స్, కొత్త అన్ని కూడా. ఇన్ఫినిటీ అనేది కేర్ హెల్త్ లో ఉంది, టాటాలో ఉంది, ఆదిత్య బిర్లాలో కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీటింగ్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శనివారం వర్కాల శనివారం 7 గంటలకు మీటింగ్ పెట్టే లోపల మీరందరూ విన్నర్స్ గా కనబడాలి. మినిమం 15,000 ప్రీమియం తోని సార్ నేను చేశాను అని ఈ రోజు అటెండ్ కాని మిత్రులు ఆ రోజు వస్తారు కదా, వాళ్ళందరికీ చేశాము, నేను చేశాను, 15 చేశాను, 50 చేశాను, 70 చేశాను, లేకపోతే రిసార్ట్ ఎక్కి క్వాలిఫై అయ్యాను, ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. సిద్ధప్ప గారు ఏంది డౌట్? హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు.
ఓకే, సో ఇంతటితో మనం మన మీటింగ్ ముగిద్దాం. సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతిలో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించండి. చాలా మంది విలేజెస్ కి వచ్చేస్తారు పిల్లలు. వాళ్ళ పిల్లలతో వాళ్ళ సెల్ఫ్ లైఫ్ అండ్ హెల్త్ మాట్లాడండి. వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడండి. ఒక్క పాలసీ చాలు నువ్వు గరీబ్ కావడానికి అని చెప్పేసి విషయం వాళ్ళ క్లారిటీగా చెప్పండి. ఒక్క పాలసీ ఒక్క క్లెయిమ్ చాలు నువ్వు ఉన్న తట్టాపుట్ట అన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి 20,000, 30,000, 50,000తోని మీ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, బెటర్ ఉంటుంది. ఎవ్వరు కాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని మీరు క్లయింట్ కి ఆయనకు అర్థమయ్యే భాషలో మీరు చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకుంటారు. సార్ మన ఏజెంట్ మిత్రులు అడుగుతున్నారు, అంటే మేము ఆల్రెడీ కేరళ స్టార్లా ఇప్పుడు మాక్సిమం 90% స్టార్ చేసుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే దీనికి అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు టాటా ఏజ్ కానీ, ఆదిత్య బిర్లా కానీ, మణిపాల్ సిగ్నా కానీ దీనికి పోర్ట్ అయితే బాగుంటుంది సార్ అందరు అడుగుతున్నారు సార్. ఇది వాళ్ళ సెల్ఫ్ పాలసీలు, మన ఏజెంట్లే మన బీడిఎంలే అవ్వాల్సిందే. రేపు పొద్దున నా సెల్ఫ్ పాలసీ నాకు ఏం రాలేదనుకోండి, నా మోటివేషన్ ఎక్కడ ఉంటది? ఖచ్చితంగా అందరూ అవుతారు సార్. దాంట్లో అజయ్ సార్ అన్న దాంట్లో సెకండ్ థింగ్ మనం అందరం కలిసి ఇప్పుడు యాదగిరి సార్, ఇప్పుడు మనం అందరం కలిసి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మీరు నేను అందరం కలిసి కోట్లు ఇస్తాం. కోట్లు, లక్షలు కాదు, కోట్లు ఇస్తాం. కోట్లు ఇచ్చే కంపెనీ, కోట్లు ఇచ్చే గ్రూప్ ని ఆ కంపెనీ ఎట్లా ట్రీట్ చేస్తుంది? నాకు నిన్న చెప్పారు రాత్రి, మణిపాల్ లో ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చామంట రాత్రి చెప్పారు. అవునా? కంగ్రాచులేషన్ సార్. సో నేను కొద్దిగా వేసాను, అజయ్ సార్ కొద్దిగా వేసాను, యాదగిరి అందరం వేస్తే ఇక మనం ఆల్ ఇండియా 1, 2, 3 ర్యాంక్ లోనే ఉంటాం. అప్పుడు మనకి ఇచ్చే మర్యాద మన క్లెయిమ్స్ లో కానీ మన కస్టమర్ సర్వీస్ లో కానీ ఎట్లుంటది? 100కి 100% అని చెప్పలేము, ఎందుకంటే మన దేవుళ్ళంగా 100కి 95% అని చెప్పుకోవచ్చు. అంత దమ్ము ఒక నార్మల్ ఏజెంట్ అయితే మనకు ఉంటుందా? ఉండదు సార్, ఉండదు సార్. నాకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతా సార్. ఇంకా అందరు డిస్టర్బెన్స్ అని కానీ ఓకే, సమయం కూడా అయిపోయింది. 8:40 జనరల్ 8:30 మేము క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ అజయ్ సార్. మీరు అందరు సెల్ఫ్ పాలసీ కూడా మీ కోడ్ లో షిఫ్ట్ చేసుకోవచ్చు. చెప్పండి ఎలయ్య గారు. ఇప్పుడు మణిపాల్ సిగ్నల్ సార్, ఇప్పుడు ఒకసారి ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి లింక్ పెట్టండి సార్. నేను ఒక పీడిఎఫ్ తయారు చేయించి మీకు పెట్టిస్తాను. ప్రతి కంపెనీ పీడిఎఫ్ తయారు చేయించాను, మొన్ననే చెప్పాను. సో ప్రతి కంపెనీ పీడిఎఫ్ తయారు చేయించి మీకు నేను పెడతాను. నేను కావాలంటే మీరు స్పెషల్గా మీ ఏరియా కూడా అడగవచ్చు మీరు. సరే సార్. చెప్పండి, అడుగుతున్నారు. చెప్పండి. 6 lakhs ప్రీమియమేనా పాలసీలేనే సింగపూర్? పాలసీ మీరు ఎన్ని సంబంధం లేదు. 6 lakhs ప్రీమియం కావాలి, న్యూ బిజినెస్ ఓన్లీ 6 lakhs ప్రీమియం. మైపాల్ రెడ్డి పండుగ లోపల చేసేస్తాడు అన్న. నమస్తే. పండుగ రోజే చేయొచ్చు సార్. పండుగ రోజు ఎంతమంది వస్తారు? పండుగ రోజు చేసేయచ్చు, పెద్ద విషయం కాదు. ఓకేనా? సో ఎనీ డౌట్స్? సో శనివారం కలుద్దాం, అందరు హ్యాపీ ఫేసెస్ తో కలుద్దాం, ఏదైనా సాధించడం ఫేస్ తోని. ఎందుకంటే ఒక్కొక్క పాలసీ కంప్లీట్ అవుతుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నాకైతే చాలా, అంటే నేను ఇప్పుడు లక్షలే ఉంటాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. సో మీరు కూడా ఆ రేంజ్ కి విదిన్ 2-3 months లో వచ్చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ. పిలవంగానే సడన్ గా మీటింగ్ పెట్టినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ శంకర్ సార్ వల్ల, సమీల సార్ వల్ల మనం మీరు సడన్ గా మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. దీనివల్ల మనం చాలా లబ్ధి పొందామని అనుకుంటున్నాను. నేను ఈ గెయిన్ అయిన నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేసి శనివారం వరకు మినిమం 15,000 నుంచి రిసార్ట్ ట్రిప్ క్వాలిఫై అయితే వాళ్ళకు ఆ రోజు స్పెషల్ రికగ్నిషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.